How are you? How are you guys are doing? ఎలా చదువుతున్నారు? ప్రిపరేషన్ ఎలా వెళ్తుంది? జస్ట్ ఎంత 3 weeks టైం ఉంది, రైట్? ఏబిపిఎస్సి ఎగ్జామ్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్, లైక్ వాట్ ఐ ఆల్వేస్ సే ఇస్ మీ ప్రిపరేషన్ అయిపోయి ఉండాలి. ఎగ్జామ్ సాటిస్ఫాక్షన్తో ఇవ్వాలి. నా బెస్ట్ నేను ఇచ్చాను నా ఫీలింగ్ మీకు అయితే ఎగ్జామ్ తర్వాత అట్లీస్ట్ రావాలి. ఓకే, సో దానికి అకార్డింగ్లీ మీకు ప్రిపరేషన్ ఉండాలి. అండ్ డు నాట్ ఎక్స్పెక్ట్, లైక్ ఐ సే, వాయిస్ రావట్లేదా? ఎవ్రీవన్ సేమ్ థింగ్? ఆమె ఆడిబుల్? వినపట్లేదా? ఆర్ ఆమె ఆడిబుల్? కెన్ సమ్మన్ కన్ఫర్మ్? No voice. Am I audible? Hello. Hi. Someone confirm. Sir, 15 days between group 1. Voice వస్తుందంట. 15 days between group 1 and UPSC. Yeah, it's a challenging thing. You can't plan both. సో ఇప్పుడు మెయిన్స్కి చదువుతా ప్రిలిమ్స్ కూడా అంటే దట్ క్యాన్ బి ద ఛాలెంజింగ్ థింగ్. నేను మీ ప్లేస్లో ఉంటే సింపుల్ వన్ సజెషన్ విచ్ ఐ గివ్ యూ ఆల్ రిగార్డింగ్ యూపీఎస్సి ఆర్ ఏపీపీఎస్సి ఈజ్, ఇఫ్ ఇఫ్ నేను మీ ప్లేస్లో ఉంటే నేనేం చేస్తాను? ఓకే, సో ఇఫ్ ఐఎమ్ ఇన్ యువర్ ప్లేస్, సో నేనేం చేస్తాను? నా ఇఫ్ మై యూపీఎస్సి ప్రిపరేషన్ ఈస్ కంప్లీట్, ఓకే, నేను ఎగ్జామ్ క్లియర్ చేస్తానా లేదా తర్వాత సంగతి, కానీ నా ఎగ్జామ్ కంప్లీట్ అయింది, నా ప్రిపరేషన్ కంప్లీట్ అయింది. నేను కనుక ఎగ్జామ్ ఇస్తే ఐ విల్ క్లియర్ ద ఎగ్జామ్. ఇఫ్ దిస్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్, దెన్ నేను ఏబిపిఎస్సి మీద అంత ఫోకస్ చేయను. నా ఫస్ట్ ప్రయారిటీ ఆల్వేస్ ద యూపీఎస్సి. సో దిస్ వాజ్ మై థింకింగ్ డ్యూరింగ్ మై ఎగ్జామ్స్. ఓకే, సో అలాంటి సినారియోలో కనుక మీరు ఉంటే ఏబిపిఎస్సిని తీసుకొని పక్కన పెట్టేసండి. ఎలా మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, ఈసారి నేను ఎగ్జామ్ రాస్తే క్లియర్ చేయగలను అన్న నమ్మకం మీకు ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ ద సినారియో దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అలా లేదు, నా ప్రిపరేషన్ కంప్లీట్ కావాలా, సో ఒకవేళ ఎగ్జామ్ ఇచ్చినా ఐ డు నాట్ నో, నాకు తెలియదు, నా ప్రిపరేషన్ అంతంత మాత్రానే ఉంది, ఈ ఇయర్ అసలు అటెంప్ట్ ఇవ్వబోతేనే బెటర్ అన్న స్టేజ్లో మీరు ఉన్నారనుకోండి, దెన్ యూ కెన్ టేక్ ఏ బ్రేక్. యూ కెన్ టేక్ ఏ బ్రేక్ ఫర్ దిస్ ఇయర్ యూపీఎస్సీ అండ్ ప్రిపేర్ ఫర్ ద ఏబిపిఎస్సీ. కానీ ఏబిపిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఆల్వేస్ ద థింగ్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ అన్సర్టెనిటీ. ఎగ్జామ్ మనకి జరిగేదాకా అన్సర్టెనిటీ, జరిగిన తర్వాత అన్సర్టెనిటీ, తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అన్సర్టెనిటీ. ఓకే, నాట్ క్వాలిఫైడ్ ఇన్ ద యూపీఎస్సీ 2024 మెయిన్స్. సో దిస్ ఈస్ ద క్రైటీరియా యూ గైస్ కెన్ యూస్. ఓకే, సో మనకి మీకున్న సిచ్యువేషన్ని బట్టి దట్స్ హౌ యూ గైస్ హ్యావ్ టు యూస్. Okay, if you do not have any kind of confusion, if you are clear with your thoughts that only UPSC or ABPSC, మీకు అంత కన్ఫ్యూజన్ ఉండదు. రెండు చేయాలి అంటే యూపీఎస్సీకి అటెంప్ట్స్ లిమిటెడ్, ఇట్ విల్ బి ద రిస్కీ థింగ్. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఊరికే సరదాకి వెళ్ళి మెయిన్స్కి మీరు కూర్చోవచ్చేమో, బట్ ఏపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళి మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్కి కూర్చుంటే మాత్రం 90% ఛాన్సెస్ క్లియర్ అవ్వదు. ఆ 20 daysలో క్లియర్ చేయడం అంటే దట్ ఈస్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్. లైక్ ఇన్ మై కేస్, నాకు ఇంటర్వ్యూ ఉన్నప్పుడు 2016 and 17 అటెంప్ట్స్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు క్లియర్ అయిపోయింది అని చెప్పి ఎగబడి, ఓకే, రిజల్ట్ తర్వాత డిప్రెస్ అయిపోయి నేనేం చదవలేదు. ఓకే, నాకు ఇంటర్వ్యూ తర్వాత విత్ ఇన్ రిజల్ట్ తర్వాత 15 daysలో ప్రిలిమ్స్ ఉంది ఇన్ బోత్ ఆఫ్ ద అటెంప్ట్స్. 15 to 20 days ఏం చదవకుండా నేను వెళ్ళి ప్రిలిమ్స్లో కూర్చున్నా, బట్ స్టిల్ ఐ క్వాలిఫైడ్. బట్ క్వాలిఫైడ్ విత్ జస్ట్ కట్ ఆఫ్కి అలా క్రాస్ చేశాను నేను, అంతే. కట్ ఆఫ్ ఎంత ఉందో నాకు గుర్తులేదు ఆ ఇయర్. సో అలా 1 మార్క్తోనో 1/2 మార్క్తోనో క్రాస్ చేశాను ఫర్ దోస్ అటెంప్ట్స్. ఓకే, సో ఆ రిస్క్ అయితే ఉంటుంది. నేను ఆ రిస్క్ తీసుకొని పోతే పోయిందిలే అని చెప్పి నేనైతే ఇయర్ ఇద్దామని డిసైడ్ అయ్యాను. అప్పట్లో నాకు ఆ 10 days మళ్ళీ ఎవరు 1 year వెయిట్ చేస్తారు, నాకైతే ప్రిలిమ్స్ క్లియర్ చేయగలను కాన్ఫిడెన్స్ ఉంది. ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే నేను మెయిన్స్ కూడా క్లియర్ చేస్తాను అన్న నమ్మకం ఉండే అలా రిస్క్ తీసుకున్నాను. సో ఇక్కడ ఇండివిజువల్ డెసిషన్. కానీ ప్రిలిమ్స్ క్లియర్ చేశాను, మెయిన్స్ క్లియర్ చేశాను, ఇంటర్వ్యూ అయితే ఫైనల్ క్లియర్ కాలేదు కదా.
బట్ ఐ యూస్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అండ్ ఎప్పుడు కూడా నేను గ్రూప్స్ మీద నేను అస్సలు ఫోకస్ చేయలేదు. ఐ హావ్ నెవర్ గివెన్ గ్రూప్ 2 కూడా. ఒకసారి ప్రిలిమ్స్ ఏదో ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే ఇచ్చాను. మెయిన్స్‌కి వెళ్ళలేదు. ఎందుకంటే నేను యూపీఎస్సీ ఒకటి మాత్రం ఇస్తానని చెప్పి నేను అనుకునేవాడిని. సో, అలా నేను చెప్తున్నాను. దట్స్ నీడ్ నాట్ బి ద రైట్ స్ట్రాటజీ యాస్ వెల్. సో, మీకు మన సిట్యుయేషన్ బట్టి డెసిషన్ మేకర్ ఉన్నది మీరుండాలి. సిట్యుయేషన్స్ బయట వాళ్ళది కాదు. ఓకే. ఇప్పుడు మీకున్న సిట్యుయేషన్స్, మీకున్న సర్కమ్‌స్టాన్సెస్ బేస్ మీద వాట్ యూ ఫీల్ బెస్ట్ ఫర్ యూ. ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉన్నాయి. గ్రూప్ 2 ఇచ్చారు. గ్రూప్ 2 ఎగ్జామ్ క్లియర్ అయింది. జాబ్‌లోకెళ్లారు. సో, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 ఇచ్చారు. ఆర్ సమ్ జాబ్ ప్రిపేర్ చేసుకుంటా యూపీఎస్సీకి ఇచ్చారు. ఏపీపీఎస్సీకి ఇచ్చారు. సో, మీ ఇండివిడ్యువల్ డెసిషన్ నుంచి మీరు డెసిషన్ తీసుకోవాలి. మిగతా వాళ్ళవన్నీ ఇన్‌పుట్స్ వినండి. కానీ మీకేది రైట్ అనిపిస్తే అది చేయండి. మిగతా వాళ్ళు చెప్పేవన్నీ వినండి. వాట్ యూ ఫీల్ రైట్ ఫర్ యూ కెరియర్‌లో యూ షుడ్ బి ద సోల్ డెసిషన్ మేకర్. ఓకే. సో, దట్ ఈస్ ద యాస్పెక్ట్ దట్ ఐయామ్ టెల్లింగ్ యూ. మీరు డెసిషన్ చేసుకోండి. వాట్ యూ ఫీల్ గుడ్. రెండిట్లో ఏదో ఒకటి ఫోకస్ చేయండి. మీకు తలకాయ నొప్పి ఉండదు. సో, దట్ ఈస్ బెస్ట్ థింగ్. దట్ యూ హ్యావ్ టు టేక్ ఏ కాల్. ఓకే. సో, ద అజెండా ఆఫ్ ద క్లాస్ ఏంటంటే క్విక్‌లీ ఒకసారి సమ్ టాపిక్స్ కొన్ని రివిజన్ చేయిద్దాము అని అనుకుంటున్నాను నేను. లైక్ అందరికీ డిఫికల్ట్ టాపిక్స్ హిస్టరీ టాపిక్సే. సో, ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ ద హిస్టరీ. బేసిక్ ఇప్పుడు ఈ రివిజన్ థింగ్‌లో మీకు ఒక క్లారిటీ కూడా వస్తది. అంటే ఎలా చదువుతారు మెయిన్స్‌కి అని. ఎందుకంటే ఇప్పుడు ఇందాక కూడా కొంతమంది అడిగారు 20 డేస్ లైక్ ది స్టూడెంట్స్ ఆల్వేస్ ఆస్క్ మీ 20 డేస్, 25 డేస్ ప్రిపరేషన్‌లో చేయొచ్చా అని. యెస్, ఇట్ ఈస్ అగైన్ పాసిబుల్ ఇఫ్ యూ హావ్ డన్ ప్రీవియస్‌లీ. ఎప్పుడో ఇంతకుముందు చదువుతున్నారు. యూపీఎస్సీకి చదువున్నారు. ఇన్ దట్ సినారియోస్ ఇట్ ఈస్ పాసిబుల్. అలా చదవాలి అంటే ప్రతి టాపిక్‌లో నుంచి మనకి 100, 150 వర్డ్స్ ఒక బ్రాడ్ ఫ్రేమ్‌వర్క్, బిగ్ పిక్చర్ రావాలి. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు కొన్ని టాపిక్స్‌లో నేను చూపిస్తాను. నోట్స్ ఉండాలి. మనకెప్పుడు మన సెల్ఫ్ నోట్స్ అంటాను కదా! ఇప్పుడు నేను నా నోట్స్‌లో నుంచే నేను చిన్నప్పటి నుంచి నేను నా ప్రిపరేషన్ టైమ్‌లోంచి నేను ఇవే చదువుతున్నాను. దాన్నే కంపైల్ చేసుకున్నాను నేను. దీస్ ఆర్ ద నోట్స్. లైక్ ఒకటే బుక్ పెట్టుకొని దాన్ని రిపీటెడ్ టైమ్స్, మల్టిపుల్ టైమ్స్ చదవాలి అంటారు కదా! సో, దట్స్ ద స్ట్రాటజీ ఐ ఫాలో. సో, దాన్నే ఐయామ్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఓకే. వన్ సెకండ్. సో, లెట్ మీ ఓపెన్ దట్ యాస్పెక్ట్. హ్మ్. హ్మ్. గివ్ మీ ఎ మినిట్. లెట్ మీ ఓపెన్. సెకండ్ ఐయామ్ ఓపెనింగ్ మై మెటీరియల్స్. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు సిలబస్ బుక్ పక్కన పెట్టుకొని చేయాలి అని చెప్పి నేను మీకు అందరికీ చెప్తా ఉంటాను. సరే ఏపీ జియోగ్రఫీ వాట్ వి కెన్ రిఫర్. ఆల్రెడీ వాల్యూ యాడెడ్ మెటీరియల్‌లో ఏపీ ఎకానమీ పక్కన ఏపీ జియోగ్రఫీ కొన్ని కంటెంట్ యాడ్ చేశాను.
ఐ థింక్ దట్ షుడ్ బి ద గుడ్ ఎనఫ్ ఆస్పెక్ట్ ఫర్ యూ. ఆ తర్వాత మిగతా పార్ట్లన్నీ ఇండియన్ జాగ్రఫీ కామన్ థింగ్. ఏపీ జాగ్రఫీలో 20 పేజెస్ మించి లేదండి. ఆ 15 ఏదైతే మీకు వెతుక్కోవడానికి డిఫికల్టీ అవుతుందో ఆ ఫిజియోగ్రఫీ కానీ, ఏపీ మినరల్స్ కానీ, ఏపీ రిసోర్సెస్ కానీ, అది దోస్ మెటీరియల్లో నేను యాడ్ చేశాను. అంతకు మించి నిజంగా ఏం కంటెంట్ లేదు. కొంతమంది దాన్ని బల్కీ బుక్ తయారు చేసి పెద్ద పెద్ద బుక్స్ రిలీజ్ చేసి చేస్తున్నారు. దాంట్లో అంత మ్యాటర్ ఏం లేదు. ఓకే, చలో లెట్ స్టార్ట్. సి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఇన్ ఇండియా. దాంతో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒకటి మేజర్గా ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి సిలబస్ బుక్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ కల్చర్, మహాజానపదాస్ ఇలా చెప్పి మనకి ఇచ్చేశాడు. సో ఇప్పుడు దట్ ఈస్ పెయిడ్, ఐ థింక్ నాని. ఇఫ్ యూ హ్యావ్ పర్చేస్డ్ ఇట్ యూ మస్ట్ హ్యావ్ దట్ థింగ్. ఓకే, సో ఏదైతే ఏపీ ఎకానమీ స్టూడెంట్స్ ఆఫ్ పర్చేస్, దట్ ఈస్ అ పెయిడ్ మెటీరియల్ విచ్ ఐఎమ్ మెన్షనింగ్ దట్ థింగ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఇన్ ఇండియా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ కల్చర్. సో మనకి ఇప్పుడు ఇది ఈ టాపిక్స్ ఇచ్చేసి వదిలేశాడు, మెయిన్ హెడ్డింగ్ ఇచ్చి వదిలేశాడు. ఇప్పుడు దీంట్లో మీరు ప్రిలిమ్స్కి చదివినట్టు మెయిన్స్కి చదవాల్సిన అవసరం లేదు. మెయిన్స్కి చదివేటప్పుడు ఎలా చదువుతాం మనం అంటే, బేస్డ్ ఆన్ ద పీవైక్యూ క్వశ్చన్స్ ఒక అనాలిసిస్కి వస్తాం. సో వాట్ ఈస్ దోస్ థింగ్స్ దట్ ఆర్ వీ హ్యావ్ టు స్టడీ ఫ్రమ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఇన్ ఇండియా. ప్రైమ్ ఫోకస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చేశాడు. ఓకే, సో మనకి హిస్టరీ అంటే ఫస్ట్ వీఆర్ స్టార్టింగ్ ద రివిజన్, ప్లీజ్ ఫోకస్ ఫ్రమ్ హియర్. సో హిస్టరీ అంటే వేర్ యూ హ్యావ్ రిటర్న్ రికార్డ్స్. రిటర్న్ రికార్డ్స్ ఉండాలి మనకి. రిటర్న్ రికార్డ్స్ లేనప్పుడు దాన్ని ప్రీ హిస్టారిక్ ఫేజ్ అంటాం. సో మనకి ప్రీ హిస్టారిక్ ఫేజ్లో స్టోన్ ఏజ్ ఉంటుంది. సో దీని గురించి నేను బేసిక్ కాన్సెప్చువల్ క్లారిటీ పెట్టుకుంటాను నేను. సో వీ హ్యావ్ ద స్టోన్ ఏజ్. ఈ స్టోన్ ఏజ్లో మనకి పాలియోలిథిక్, మీసోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్. ఓకే, సో పాలియో స్టోన్ ఏజ్లో మళ్ళీ మనకి 3 స్టేజెస్ ఉన్నాయి. ఇది ఇంకా ఓల్డెస్ట్ స్టోన్ ఏజ్. ఇది సమ్ కైండ్ ఆఫ్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ అగ్రికల్చర్ స్టార్ట్ అవుతుంది. ఈ 3 చోట్ల మేజర్ థింగ్ ఎందుకు మనం స్టోన్ ఏజ్ అంటున్నాం అంటే, స్టోన్స్ ని యూజ్ చేసుకొని మనిషి అన్నవాడు బతికేవాడు. సో ఆబ్వియస్లీ మన స్టోన్స్ ఎక్కడ దొరుకుతాయి? హిల్లీ ఏరియాస్లో దొరుకుతాయి. సో మనకి కొన్ని ఏరియాస్ ఉంటాయి, హిల్లీ ఏరియాస్. ఆ ఏరియాస్లోనే వీళ్ళు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు మనం ఏ ఏరియాస్, ఆ హిల్లీ ఏరియాస్ అన్నది మనం ప్రిలిమ్స్కి గుర్తుపెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు ఐ కెన్ షో యూ సి పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్. దట్స్ వాట్ ఐ హావ్ డిస్కస్డ్ హియర్. సో ఇప్పుడు ఇందులో చూడండి, ఇప్పుడు బుక్లో ఇదంతా ఇదైతే సోర్సెస్ ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ, ఇదంతా నేను ఇప్పుడు మీకేం టాపిక్ నేను దాని మీద ఫోకస్ చేయలేదు. ఏ ఆర్కియలాజికల్ సోర్స్, ఇదంతా మన అండర్స్టాండింగ్ కోసం, ఎక్స్ప్లెనేషన్ కోసం. ఆర్కియలాజికల్ సోర్సెస్, హౌ వీ స్టడీ ద హిస్టరీ. మనం హిస్టరీ ఎలా చదువుకుంటాం? బేస్డ్ ఆన్ ద లెఫ్ట్ ఓవర్ రిమైన్స్. మనం పాటరీని చూసుకుంటాం. పాటరీ అంటే అప్పుడు ఉన్న కొండలు, ఈ సామాన్లు ఇవన్నీ చదువుతారు. ఆ తవ్వకాల మనం బయటకు వచ్చేవన్నీ సోర్సెస్, లిటరరీ బుక్స్. కానీ ఆ బుక్స్ ఉన్నప్పటి నుంచి మీరు చదివినప్పుడు దాన్ని మనం హిస్టారికల్ రికార్డ్స్ అంటాం. కానీ ఇప్పుడు అవి మనకి లేవు. ఏవైతే ప్రీ హిస్టరీ మనం చదువుతున్నామో ఓన్లీ బేస్డ్ ఆన్ ద ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్. సో తవ్వకాల్లోంచి బయటపడిన దొరికిన దాన్ని చూసుకొని చదివి, లైక్ మొహెంజోదారో సైట్స్ కానీ, హరప్పన్ సైట్స్ కానీ, ఇలా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం మనకు ఆర్కియలాజికల్ సోర్సెస్లో దొరకడం అంటే. సో వాటిని మనం చదివి మన హిస్టరీని ఒక అర్థం చేసుకున్నాం. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన స్టోన్లని, రాళ్ళని యూజ్ చేసి. సో వీ హ్యావ్ క్లాసిఫైడ్ ద మన హిస్టరీని డిఫరెంట్ ఫేజెస్లో మనం క్లాసిఫై చేసాం. దాంట్లో లైక్ ఐ హావ్ సెడ్ పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ ఐ విల్ ఫోకస్ ఫర్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఇక్కడ ఏదైతే స్టోన్ నేను యూజ్ చేస్తానో దే ఆర్ బిగ్ ఇన్ సైజ్. మెయిన్ క్రూషియల్ పాయింట్స్ మాత్రం నేను గుర్తుపెట్టుకుంటాను. ఇక్కడ మీసో అంటే మిడ్ లెవెల్ ఆర్ మైక్రో స్టోన్స్. హియర్ ఇంకా స్మాలర్ స్టోన్స్, టైనీ. అంటే స్టోన్ సైజ్ కూడా, ఇప్పుడు మనం వేటకి వెళ్ళేవాళ్ళం అప్పట్లో. ఓకే, 50,000 BC ఆ టైం పీరియడ్ అనుకోండి ఇది. ఓకే, ఆ వేటకి వెళ్ళే టైం పీరియడ్లో మనం పెద్ద పెద్ద బండరాళ్ళు యూస్ చేసుకొని యానిమల్స్ యుద్ధాలు ఇవన్నీ చేసేవాళ్ళం. సో ఫస్ట్లో మన దగ్గర అంత టెక్నాలజీ లేక పెద్ద పెద్ద బండరాళ్ళని యూస్ చేసేవాళ్ళం. ఆ తర్వాత స్టోన్ టెక్నాలజీ. సో ఇక్కడికి స్టోన్ టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి అగ్రికల్చర్ అనేది డెవలప్ అయింది, ప్రిమిటివ్ ఫార్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్. ఇక్కడ వచ్చేసరికి డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ డెవలప్ అయింది. సో దిస్ ఈస్ ద పీరియడ్ వేర్ అగ్రికల్చర్ హ్యావ్ స్టార్టెడ్. సో ఇదేమో మధ్యలో ట్రాన్సిషన్ పీరియడ్ బిట్వీన్ ద అగ్రికల్చర్ అండ్ ద యాక్చువల్ హంటింగ్ అండ్ గ్రేజింగ్. సో ఇప్పుడు మనం ఇక్కడ బేసిక్ స్టోన్ ఏజ్ యొక్క ఫీచర్స్ మాట్లాడమంటే ఏం మాట్లాడతాం మనం? బేసిక్ పెద్ద పెద్ద రాళ్ళు ఉండేది, హంటింగ్, మ్యాన్ వాజ్ లివింగ్ ఇన్ ద కేవ్స్. సో ఇది మనము ఈ బేసిక్ థింగ్స్ని యూజ్ చేస్తాం. దట్స్ ఆల్ వీ హ్యావ్ డన్ హియర్, అంతే. సో కానీ ఇక్కడ మనకి సిలబస్లో ఇది లేదు.
కానీ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి మేజర్ థింగ్, మీరు భీంబెట్కా కేవ్స్, భీంబెట్కా, లేకపోతే మీజోలిథిక్ పెయింటింగ్స్, ఇది వినే ఉంటారు. మీజోలిథిక్ పెయింటింగ్స్ యూపీఎస్సీలో క్వశ్చన్ ఒకసారి అడిగాడు. అప్పట్లో ఆ కొండల్లోకి మీరు అరకు కేవ్స్, బుర్రా కేవ్స్ అనేది అట్లీస్ట్ తెలిసి ఉంటారు కదా, ఆ కేవ్స్లోకి వెళ్ళి ఆ గోడల మీద వాళ్ళు బొమ్మలు గీసుకునేవాళ్ళు అనమాట, చెక్కి. ఎలాంటి బొమ్మలు గీసుకునేవాళ్ళు? సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ నేను వచ్చేసి, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీసోలిథిక్ పెయింటింగ్స్ ఆర్ భీంబెట్కా పెయింటింగ్స్ అని ఇస్తాడు. సో దాని మేజర్ థింగ్స్ ఏంటంటే స్టిక్ లైక్ ఫిగర్స్ ని డ్రా చేసేవాళ్ళు. బ్రష్ ఎలా యూస్ చేసేవాళ్ళు? ప్లాంట్ ఫైబర్స్ని యూజ్ చేసి, ప్లాంట్ ఫైబర్స్ వర్ యూజ్డ్ యాజ్ ఎ బ్రష్. వీళ్ళ థీమ్ ఏంటి ఉంటుంది? వర్ యూజ్డ్ యాజ్ బ్రష్. వాళ్ళ థీమ్ ఏముంటుంది? ఇప్పుడు అప్పట్లో మేజర్ థీమ్, ఇప్పట్లో అంటే మీ లైఫ్లో చాలా ఉంటాయి, ఇన్స్టాగ్రామ్లో అవన్నీ, వాళ్ళకి అది తెలియదు. వాళ్ళకి మేజర్ థింగ్ ఏముంటుంది? వాళ్ళకి మా జంతువు కనబడిందా, కొట్టామా, చచ్చామా, చంపామా, తిన్నామా. సో దాని మేజర్ థింగ్ వచ్చేసి హంటింగ్ అండ్ గ్రేజింగ్. వాళ్ళ డయాగ్రామ్స్లో థీమ్స్ కూడా హంటింగ్ అండ్ గ్రేజింగ్. ఓకే, లేకపోతే సోషల్ గ్యాదరింగ్స్. ఈ ఇమేజెస్ అన్నీ కూడా న్యూడ్ ఉండేవి. ఇమేజెస్ వర్ న్యూడ్. సో న్యూడ్ చూడగానే అప్పట్లో ఎక్కడలాగా గిలిగిలి అని చెప్పి లేకుండా వాళ్ళు చూడండి మొత్తం. సో దిస్ ఇండికేట్స్ దేర్ బ్రాడ్ మైండెడ్నెస్. సో బేసికల్లీ అందరు జనాలు ఇంతే. సో యానిమల్స్కి అంత కైండ్ ఆఫ్ థింగ్ ఉండదు. సో అప్పట్లో హ్యూమన్కి కూడా ప్రాబబ్లీ దేర్ మస్ట్ నాట్ బి హ్యావింగ్ దట్ థింగ్. సో ఇమేజెస్ ఫర్ దే హ్యావ్ డౌన్ ఫర్ న్యూడ్. సో డెపిక్టింగ్ దేర్ బ్రాడ్ మైండెడ్నెస్. సో ఏదైతే యానిమల్స్ ఉన్నాయో, యానిమల్స్ని రెడ్ కలర్లో వేసేవాళ్ళు, రెడ్ కలర్స్. సో ఇండికేటింగ్ ఏ కైండ్ ఆఫ్ డేంజర్. సో వాళ్ళు దే ఆర్ ఆల్సో టీచింగ్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎలా బతకాలి అన్నది దే ఆర్ టీచింగ్ దెమ్. సో దీస్ ఆర్ అబౌట్ ద మీసోలిథిక్ పెయింటింగ్స్, ఎస్పెషలీ కేవ్స్. ఎగ్జాంపుల్ భీంబెట్కా కేవ్స్ గురించి క్వశ్చన్ మనల్ని అడిగితే ఏబిపిఎస్సిలో ఇవే పాయింట్స్ రాస్తాం. దట్స్ ఇట్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మనకి ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైంది. ఇన్ కేస్ వాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి ముందు జరిగిన దాని గురించి అడిగితే అడగడు, ఎందుకంటే మనకి సిలబస్లో లేదు. సిలబస్లో ఉన్నదాన్నే మెయిన్గా వాళ్ళు టచ్ చేస్తారు. మెయిన్ థింగ్ వాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అడిగారు కాబట్టి అది అడగరు. అడిగితే పెయింటింగ్ రిలేటెడ్ క్వశ్చన్ వస్తుంది. పెయింటింగ్ రిలేటెడ్ ఏదైతే 7 పాయింట్స్ ఉన్నాయో మనం అక్కడ డిస్కస్ చేసాము ఇప్పుడే. సేమ్ థింగ్ వాజ్ ఆల్సో డిస్కస్డ్ ఇన్ ద మెటీరియల్. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్స్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ద ఫస్ట్ టాపిక్. చూడండి, ఇప్పుడు ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలియోలిథిక్ ని కూడా మళ్ళీ డివైడ్ చేశారు. 5 lakh BC నుంచి 50,000 BC. చూడండి, ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ యాక్సెస్, క్లీవర్స్, ఇది ఎక్కడ? ఇండియాలో కర్నూలు, శివాలిక్ హిల్స్ అన్ని చూడండి కొండల్లోనే. భీంబెట్కా కేవ్స్ మధ్యప్రదేశ్, పోట్వార్ ప్లాట్యూ అన్ని కొండలే, నర్మదా. ఇది ప్రిలిమ్స్ లో అడుగుతారు, కానీ ఇప్పుడు మన ప్రిలిమ్స్ రాయట్లా. సో దీంట్లో నేను కర్నూలు, శివాలిక్ హిల్స్ ఒకటే గుర్తుపెట్టుకుంటా, వెళ్ళిపోతా. పాలియోలిథిక్ లోనే సబ్ స్టేజెస్, మనం ఆప్షనల్ కి ప్రిపేర్ కావట్లేదు. సో ఇది కూడా నేను దాని మీద ఫోకస్ చేయండి. చూడండి, అడ్వాన్స్డ్ హంటింగ్ టెక్నిక్స్, ఎర్లీ ఫార్మ్స్ ఆఫ్ ద ఆర్ట్ పాలియోలిథిక్ లో వచ్చింది. హంటర్స్, గ్యాదరర్స్, దట్స్ ఆల్ వీ హ్యావ్ టు డూ. ల్యాక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ డొమెస్టికేషన్, అదేనా నేను చెప్పింది? అయిపోయిందా? మీసోలిథిక్ ఏజ్కి వచ్చాను. మీసోలిథిక్ లో ఇప్పుడు చూడండి, మీసోలిథిక్ ఇస్ నోన్ యాజ్ మిడిల్ స్టోన్ ఏజ్. ఇస్ ద ట్రాన్సిషన్. ఇట్ ఈస్ ద ట్రాన్సిషన్ బిట్వీన్ ద పాలియోలిథిక్ అండ్ ద నియోలిథిక్. ఇదేనా మనం మాట్లాడుకుంది? ఇక్కడ చూడండి, ద మేజర్ థింగ్ ప్రిమిటివ్ అగ్రికల్చర్, అండ్ మేజర్ థింగ్ ఇక్కడ వచ్చేసి డొమెస్టికేషన్ ఆఫ్ ద యానిమల్స్. అగ్రికల్చర్ ఎక్కడ డెవలప్ అయింది? ప్రాపర్లీ నియోలిథిక్. ఈ ఏదైతే పాలియో, మీసో, నియోలిథిక్ మాట్లాడుతున్నానో, ఈ 3 థింగ్స్ ఆర్ ద స్టోన్ ఏజ్. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకా మెటల్ గురించి మాట్లాడదాం. ఈ 3 దాటిన తర్వాత ఏమొస్తుందండి? పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ దాటిన తర్వాత నెక్స్ట్ మనకి ఏముంటుంది? వాట్ ఈస్ దట్ ఏజ్ వేర్ వి ఫౌండ్ ద మెటల్? దాన్ని ఏమంటాం? కెన్ సమ్మన్ సే? ఎనీవన్? బేసిక్ చార్కోలిథిక్. బ్రాంజ్ ఏజ్ కూడా రాధగారు తర్వాత వచ్చిందండి. ఓకే, బేసికల్లీ బ్రాంజ్ ఏజ్ ని మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తో కలుపుతాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి కాపర్, రైట్? సో చార్కోలిథిక్ ఏజ్. ఓకే, దిస్ ఈస్ ద వేర్ కాపర్ హ్యాస్ బీన్ యూస్డ్. బ్రాంజ్ ఈజ్ లిటిల్ బిట్ మోర్ అడ్వాన్స్డ్. సో బేసికలీ మనకి బ్రాంజ్, మీకు బ్రాంజ్ డాన్సింగ్ గోల్డ్ చూసే ఉంటారు. ఎక్కడ? మొహంజాదారోలోని బ్రాంజ్ డాన్సింగ్ గాల్ ఇవన్నీ దొరుకుతుంది. సో దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఈ మధ్యలో దెర్ ఈస్ ఏ చాకోలిథిక్ ఏజ్.
సో మనకి వరల్డ్లో కూడా మేజర్గా ఇలాగే వెళ్ళింది. సో ఐ విల్ హ్యావ్ ద బేసిక్ క్లారిటీ అబౌట్ ద డిఫరెంట్ టైమ్ స్టైల్స్, డిఫరెంట్ టైమ్ పీరియడ్స్, హౌ ద థింగ్స్ వర్ మూవింగ్ ఆన్. సో నెక్స్ట్ మీసోలిథిక్, హంటర్ గ్యాదరర్స్, సెమీ నొమాడిక్, అంతే, ఎంతకు మించి మనకి ఇంకా అవసరం లేదు ఇందులో. చూడండి, మీసోలిథిక్ పెయింటింగ్స్, దీస్ ఆర్ ద పెయింటింగ్స్ ఐ వర్ డిస్కసింగ్. సో స్టోన్ ఏజ్ లో పెయింటింగ్స్ అన్న, మీసోలిథిక్ పెయింటింగ్స్ అన్న, భీంబెట్కా పెయింటింగ్స్ అన్న, ఆల్ దీస్ ఆర్ ద సేమ్ థింగ్స్. ఇప్పుడు నేను ఇక్కడ కూడా భీంబెట్కా ఉంది, సో నేను ఇప్పుడు చదువుతా ఉంటే ఆల్రెడీ ఇవి నా మైండ్లో ఉంటుంటే లాల్గంజ్, ఆడంగర్, ఫైన్. బట్ నా మైండ్లో ఇప్పుడు ఇవి లేకపోతే నేను ఓన్లీ భీంబెట్కాని గుర్తుపెట్టుకుంటా. ఎవాల్యుయేటర్ నాకు దానికోసం మార్క్స్ కట్ చేయడు. సో దాంతో నాకేం ప్రాబ్లం లేదు. పాలియోలిథిక్ అయిపోయింది, మీసోలిథిక్ అయిపోయింది, నియోలిథిక్ లో అగ్రికల్చర్ అనేది డెవలప్ అయింది. కల్టివేషన్ ఆఫ్ ద వీట్, బార్లీ, రైస్, మిల్లెట్. సో ఇక్కడ అగ్రికల్చర్ హ్యాస్ బీన్ డెవలప్డ్. డొమెస్టికేషన్ ఆఫ్ ద యానిమల్స్ కూడా వెల్ డెవలప్ అయింది. సో ఇక్కడ చూడండి, మోర్ పాలిష్డ్ స్టోన్స్, పాలియో, మీసో, నియోలిథిక్. ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యే కొద్దీ స్టోన్స్ అనేది మోర్ పాలిష్, పెద్ద పెద్ద బౌల్డర్స్, క్లీవర్స్, యాక్సెస్ నుంచి కూడా మోర్ పాలిష్డ్ టూల్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసారా మడ్ బ్రిక్స్, అంటే మట్టి రాళ్ళు అనుకోండి. బర్ంట్ బ్రిక్స్ ఎప్పుడు వచ్చిందండి? మనం ఇల్లు కట్టుకునేటప్పుడు బర్ంట్ బ్రిక్స్ ఫస్ట్ టైం ఎప్పుడు యూస్ చేసాము? బర్ంట్ బ్రిక్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెవలప్ అయింది. ఇది ఏ సివిలైజేషన్లో? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. ఓకే, సో దిస్ వాజ్ అ వెరీ ఫేమస్ ప్రిలిమ్స్ క్వశ్చన్. మర్డ్ బ్రిక్స్ ఇక్కడ ఇదంతా. తర్వాత వచ్చింది బర్ంట్ బ్రిక్స్. ఓకే, ఇదంతా చూడండి విలేజ్ కమ్యూనిటీస్. ఈ పాలియో, మీసో, నియోలిథిక్, చాకోలిథిక్ అంతా విలేజ్, వీళ్ళందరూ ఊరోళ్ళు. ఓకే, తర్వాత మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనే ఫస్ట్ టైం ఒక అర్బన్ సివిలైజేషన్ డెవలప్ అయింది. రైట్. సో అర్బన్ సివిలైజేషన్ అంటే ఒక ఫేజ్ కొన్ని వేల సంవత్సరాల పాటు ఇలా 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 డెవలప్ అయ్యి పీక్ వెళ్ళింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి. పీక్ వెళ్ళిన తర్వాత దెన్ వేరియస్ థీరీస్ వల్ల డౌన్ ఫాల్ అయింది. రీసెంట్లీ మీరు వినే ఉంటారు సద్గురు కాంట్రవర్సీ, ఈ సైడ్ ఆర్యన్ ఇన్వేజన్ థీరీ అంటారా, ఇదేంటి అసలు ఇండియాలో ఆర్యన్స్ ఎక్కడ వచ్చారు అని చెప్పి దాన్ని నెగేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ మన ఎన్సీఆర్టీలో ఆర్యన్ ఇన్వేజన్ థీరీ ఒక థీరీ ఉంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎందుకు డౌన్ ఫాల్ అయిందంటే మీరు వినే ఉంటారు, సెంట్రల్ ఏషియా నుంచి ఆర్యన్స్ అన్న వాళ్ళు ఇన్వేట్ చేశారు. దట్స్ హౌ that led to the because of the attacks, this Indus Valley civilization has been collapsed. That is one theory. One, ఆర్యన్ ఇన్వేజన్ వినే ఉంటారు, రైట్? నేను డెప్త్లోకి వెళ్ళట్లేదు బికాస్ ఐ ఎక్స్పెక్ట్ యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్. ఐఎమ్ ఓన్లీ రన్నింగ్ ఇన్ ఏ ఫాస్ట్ ఫార్వర్డ్ మేనర్ రివిజన్. మీకు అందరికీ జస్ట్ ఒక ర్యాపిడ్ రివిజన్ ఇస్తున్నా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డౌన్ఫాల్కి ఇంకోటి ఏంటిదండి? రైన్ఫాల్ షిఫ్టింగ్, రివర్ షిఫ్టింగ్, క్లైమేట్ చేంజ్. వెరీ గుడ్. రివర్ షిఫ్టింగ్, క్లైమేట్ చేంజ్ ఆర్ క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ అర్బనైజేషన్, ఎకానమీ డౌన్ఫాల్ అయింది. ఓకే, అర్బనైజేషన్, ఎకానమీ డౌన్ఫాల్ అవటం వల్ల కూడా ఇట్ హ్యాస్ బీన్ డిసింటిగ్రేటెడ్ అండ్ ఫైనల్లీ డౌన్ఫాల్ అయింది ఎకానమీ ఇది. సో దీస్ వర్ ద హౌ థింగ్స్ హ్యావ్ బీన్ కొలాప్స్డ్ ఆఫ్టర్ ద పీక్ వెళ్ళిన తర్వాత ఎలా వెళ్ళింది అనమాట. సో వీ విల్ కమ్ టు దట్ అగైన్. ఓకే, సో ఇప్పుడు చూడండి పెయింటింగ్స్ డ్యూరింగ్ దిస్ థింగ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ దీస్ థింగ్స్. ఈ థీమ్స్ ఏంటి చూడండి, మొత్తం స్టిక్స్, యారోస్, బౌన్స్, బౌ అండ్ యారో ఇవే ఉన్నాయి. ఓకే, మంచి సమ్ పెయింటింగ్స్ ఆర్ ఫిల్డ్ విత్ జామెట్రిక్ ప్యాటర్న్స్ అండ్ ఫ్యూ ఆర్ వాష్ పెయింటింగ్స్. గ్రీన్ పెయింటింగ్స్ ఆఫెన్ డిపిక్ట్ ద డాన్సర్ వైల్ రెడ్ వన్ షోస్ ద హంటర్. సో గ్రీన్, రెడ్ మేజర్ కలర్స్. సో చూడండి మెయిన్ థీమ్ ఇప్పుడు గుర్తుందా? ఇవైతే మర్చిపోమా మనం. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. నేను ఎప్పుడు మీ చిన్నప్పుడు నేను చదువుంటాను. సో ఇప్పుడు నేను హిస్టరీ టచ్ చేసి అయిపోయింది. జస్ట్ లైక్ ఐ థాట్ ఒక రివిజన్ చేద్దామని. కాన్సెప్ట్ మనం మర్చిపోము. ఓల్డ్ స్టోన్ ఏజ్లో ఇలాంటి సినారియో ఉండేదాన్ని. మీరు నన్ను నిద్రలో అయిపోయినా అడిగినా కానీ ఈ ఫీచర్స్ నేను థీమ్స్ అండ్ సబ్జెక్ట్స్, హంటింగ్ థీమ్స్, డెపిక్షన్ ఆఫ్ యానిమల్స్, హ్యూమన్ ఫిగర్స్ అనేవి స్టిక్ ఫార్మాట్లో ఉండేవి. సింపుల్ క్లోత్స్, ఉమెన్ వర్ పెయింటెడ్ బోత్ ఇన్ ద న్యూడ్ అండ్ ద క్లోత్. చిల్డ్రన్ హ్యాపీగా జంపింగ్, ప్లేయింగ్, ఇవన్నీ థింగ్స్. కమ్యూనిటీ లైఫ్ చెప్పాను కదా, సోషల్ గ్యాదరింగ్, ఇవన్నీ దిస్ ఈస్ వాట్ దే హ్యావ్ డన్. బ్రష్ బ్రష్ ఎలా? ప్లాంట్ యొక్క ఫైబర్స్. సో దట్ ఈస్ మేజర్ థింగ్. భీంబెట్కా పెయింటింగ్స్, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు నో. చాల్కోలిథిక్. సో చాల్కోలిథిక్ ఇండియాలో కూడా కొన్ని ఏరియాస్లో మనకి చాల్కోలిథిక్ ఉంటుంది. సో ఇక్కడ యూ హ్యావ్ దిస్ ఆక్రే కలర్డ్ పాటరీ. సో మేజర్గా ఇది కూడా విలేజింగ్ థింగ్సే. అండ్ ఇక్కడ కూడా మనము మడ్ బ్రిక్సే ఇవన్నీ చూస్తాము. సమ్ ఫార్మ్ ఆఫ్ ద అగ్రికల్చర్ యాక్టివిటీస్, దట్ ఈస్ వాట్ వీ సీ. సో మేజర్గా థింగ్ వచ్చేసి మనకి బ్రాంజెస్, నథింగ్ బట్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ డిస్కస్డ్ హియర్. బ్రాంజెస్, జనరల్గా బ్రాంజెస్ మన ఇండియాలో ఆ బ్రాంజ్ మెటల్ని యూజ్ చేసిన దాన్ని మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇప్పుడు మనకి క్వశ్చన్ దీంట్లో ఏం అడుగుతాడు? ఫస్ట్ మనకు ఆ క్లారిటీ ఉండాలి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ దే విల్ ఆస్క్ మనకి. దే విల్ ఆస్క్ అబౌట్ ద అర్బనైజేషన్ ఫీచర్, అర్బనైజేషన్ గురించి కానీ, లేకపోతే బ్రాడ్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ఫీచర్స్, దాని యొక్క కల్చర్ ఎలా ఉండేది. ఆర్ వేరే చోట్ల ఇప్పుడు సేమ్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉన్నప్పుడు మెసోపొటామియా,
ఇరాక్, ప్రెసెంట్ ఇరాక్, లేకపోతే ఈజిప్ట్ కల్చర్, ఈజిప్ట్ వాళ్ళది కానీ, ఈజిప్ట్లో మనం అప్పట్లో పిరమిడ్స్, మమ్మీ సినిమాస్ ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా, లేకపోతే మీజోపొటామియాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద కల్చర్ ఉండేది. కానీ ఇప్పుడు మీరు చూస్తే మొత్తం ఇస్లామిక్ కల్చర్, ఇదంతా కంప్లీట్ చేంజ్ అయింది. కానీ మన ఇండియాలో ఏవైతే మేజర్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందో అది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఖచ్చితంగా మనకు తెలియాలా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మేజర్ ఫీచర్స్ ఏంటి, రైట్? సో ఫస్ట్లీ నా మైండ్లోకి వచ్చేది ఏంటంటే కాటన్ బట్టలు. నాకైతే కాటనే ఇష్టం. ఎందుకు అంటే మన క్లైమేట్కి సూట్ అయ్యే థింగ్ కాటనే. లైక్ నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నేను సూట్ వేసుకొని వెళ్ళలేదు. నార్మల్ కాటన్ షర్ట్ ప్యాంట్ బేసిక్గా ఇన్షర్ట్ చేసుకొని వెళ్ళా. వాళ్ళు నన్ను అడగను కూడా అడగల. ఏదైతే ఇయర్ నేను సూట్ వేసుకోకుండా నార్మల్ షర్ట్ ప్యాంట్ వేసుకొని వెళ్ళానో 171 మార్క్స్ అడిగితే నేను చెప్పామండి. సమ్మర్ సీజన్లో నా ఇంటర్వ్యూ వచ్చింది. దిస్ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ మీ టు ప్రజెంట్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఐఎమ్ ఇన్ ఫార్మల్ మేనర్ మళ్ళీ డిగ్నిఫైడ్గా ఇస్త్రీ చేసుకొని నీట్గా షర్ట్ ప్యాంట్ ఇన్షీట్ చేసుకొని వెళ్ళా. ఏదైతే ఇంటర్వ్యూలో నేను సూట్ వేసుకొని వెళ్ళానో 143 వచ్చింది. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ డ్రెస్ ఇస్ ద రీజన్ అని, బట్ డ్రెస్ అన్నది అంత మ్యాటర్ చేయదు. దట్ ఈస్ వాట్ మై పాయింట్ ఇస్. సెకండ్ ఇంటర్వ్యూలో ఐ వాజ్ నర్వస్, అటెంప్ట్స్ పెరుగుతున్నాయి, అయ్యో లాస్ట్ అటెంప్ట్ ఇది క్లియర్ చేయకపోతే ఏమవుతుంది, అయిపోయింది అనుకోని మైండ్లో ఉండే. సో దట్స్ వాట్ డిజాస్టర్స్ హ్యాపెన్. బేసికలీ ఎవరైతే కూల్గా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటారో వాళ్ళు, ఐ హ్యావ్ సీన్ ద ఛాన్సెస్ ఆఫ్ దెమ్ గెటింగ్ త్రూ దిస్ ఎగ్జామ్ ఇస్ వెరీ హై. ఎందుకంటే ఈ ఎగ్జామ్లో చాలా స్ట్రెస్ ఉంటుంది. ప్రిలిమ్స్లో, మెయిన్స్లో మీరు స్ట్రెస్ని హ్యాండిల్ చేసి ఎగ్జామ్ రాయాలి. మనం భయపడితే మీకు వచ్చిన కాన్సెప్టే, ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఆన్సర్ చెప్తున్నారు, అక్కడికి వెళ్ళి ఎగ్జామ్లో రాయడానికి భయపడతారు. భయపడటం కాదు, మైండ్ పనిచేయదు. సో మన నర్వ్స్ కంట్రోల్లో ఉండటం అన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, చలో. సో ఫీచర్స్ ఫస్ట్ కాటన్ మాట్లాడేస్తాను. సో కాటన్ బాగుంది కాబట్టి ఆబ్వియస్లీ ట్రేడ్ మేజర్గా ప్రైమరీలీ వాళ్ళ ఎకానమీ వచ్చేసి అగ్రికల్చర్ ఓరియంటెడ్ ఎకానమీ. సో కాటన్ కల్టివేషన్, మనం ఈ ఇరాక్ వీళ్ళతో కూడా ట్రేడ్ చేసేవాళ్ళం. మీకు లోతల్ పోర్ట్ యార్డ్ డెవలప్ అయ్యింది, రైట్? పోర్ట్ యార్డ్ డెవలప్ అయ్యింది. అండ్ దే హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ గుడ్ డ్రైనేజ్ ఆర్ ఇరిగేషన్ సిస్టమ్ వీళ్ళకి డెవలప్ అయింది. ఎందుకంటే బేసికలీ వీళ్ళు రివర్ బ్యాంక్స్ దగ్గర, ఇండస్ వ్యాలీ, ఆ వ్యాలీలో ఉండేవాళ్ళు. అండ్ దిస్ ఏరియా ఇస్ అ సెమీ ఎరిడ్ ఏరియా. అండ్ కాబట్టి వీళ్ళకి వాటర్ అవైలబిలిటీ అవసరం ఉంది. కాబట్టి డ్రైనేజ్ అనగానే నాకు ఇప్పుడు నేను ప్రిలిమ్స్ ఆ టైంలో జరిగింది గుర్తు వస్తుంది పాయింట్, ధోలవీర. ఎన్నిసార్లు చదివా నాకు గుర్తులేదు, ఎగ్జాక్ట్ నాకు పాయింట్ గుర్తురాదు. కానీ బట్ ప్రిలిమ్స్లో చూస్తే ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎగ్జామ్లో మార్క్స్ చేయడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, దట్స్ వాట్ ఐ ఆల్వేస్ ట్రై టు కమ్యూనికేట్. మనం రీకాల్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ప్రిలిమ్స్లో మీరు ఆప్షన్స్ నాకు ముందు పెడితే దీస్ థింగ్స్ స్టిల్ ఐ కెన్ రీకాల్. సో ఇప్పుడు ధోలవీర, ఇప్పుడు మెయిన్స్ రాసేటప్పుడు దీస్ ఆర్ ద ఫీచర్స్. డ్రైనేజ్ ఉంది, ఇరిగేషన్ ప్యాటర్న్ ఉంది. వాళ్ళకి ఏముంటుంది, సిటాడెల్, ఇలా హై స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, అండ్ ఇంకోటి లో స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ కామన్ పబ్లిక్ ఉంటారు. ఇక్కడ యూ హ్యావ్ దోస్ మొహెంజదారో, గ్రేట్ బాత్. దిస్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ రిలీజియస్ స్ట్రక్చర్, వీ డు నాట్ నో. ఎందుకంటే మనకు ఆ టైం పీరియడ్లో టెంపుల్స్ ఉన్నాయా, లేవు, రైట్? సో వీ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్సెస్ ఆఫ్ ఏం కైండ్ ఆఫ్ రూల్ అన్నది అక్కడ తెలియదు. బట్ మనకి మంచి గుడ్ అడ్మినిస్ట్రేషన్, గ్రేట్ బాత్, గ్రేట్ గ్రానరీస్ అంటే ఇప్పుడు మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టోరేజ్ సిస్టమ్ ఉంది చూడండి, ఈ గ్రానరీస్. సో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం కావచ్చు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే హ్యావ్ ద గ్రేట్ బాత్, గ్రేట్ గ్రానరీస్ ఉన్నాయి. అండ్ ఈ చిన్న సిస్టమ్ ఇక్కడ కింద లోవర్ టౌన్లో ఏదైతే ఉందో ఐరన్ గ్రిడ్ ప్యాటర్న్ ఉండేది. సిటీ మొత్తం గ్రిడ్ ప్యాటర్న్స్లో డెవలప్ అయ్యేది. గ్రిడ్ ప్యాటర్న్ అంటే తెలుసు కదా మీ అందరికీ, ఇలా. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ గ్రిడ్ 1లో ఎడ్యుకేషన్ రిలేటెడ్ అన్ని, అంటే అశోక్ నగర్ ఉంది ఇక్కడ, మొత్తం ఓన్లీ యూపీఎస్సీ రిలేటెడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మొత్తం ఓకే మూవీ థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, బబార్చి ఎంటర్టైన్మెంట్, సినిమా హాల్స్, ఇదంతా. ఓకే, ఇంక ఇక్కడ మీ అశోక్ నగర్లోనే హాస్టల్ ఏరియాస్ అనుకుందాం, లైబ్రరీ ఏరియాస్. ఓకే, సో ఏదేదో వింటున్నాను, దట్స్ ఫైన్. సో ఇలా ఐరన్ గ్రిడ్ ప్యాటర్న్స్. ఓకే, ఒక ప్రాపర్లీ గ్రిడ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇది చండీగఢ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో బేసికలీ ఒక సిటీ స్ట్రక్చర్, ఒక ప్లాన్డ్ స్ట్రక్చర్, అండ్ వీళ్ళకి డ్రైనేజ్ ప్యాటర్న్స్, దీన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని స్వచ్ఛ భారత్లో కూడా యూస్ చేస్తున్నాం మనం. సో ఇప్పుడు చూడండి, ఇది నేను మెయిన్స్ కంక్లూజన్ ఇది రాస్తా. ఆ అర్బనైజేషన్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా మనం యూస్ చేస్తున్నాం. స్వచ్ఛ భారత్ అని మాట్లాడేది ఏదైతే ఉందో వాళ్ళకి ప్రాపర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది, అండ్ వాళ్ళకి మంచి ఫ్యాషన్ కూడా ఉండేది. సో ఈ బీంది అమ్మాయిలు బొట్టు పెట్టుకోవడం, ఇంకా కాటుక పెట్టుకోవడం, కాజల్ పెట్టుకోవడం, సో ఈ ఫ్యాషన్ ఇప్పటికి కూడా కంటిన్యూటీ ఉంది. సో దెర్ ఈజ్ ఏ కంటిన్యూటీ ఆఫ్ దిస్ ఫ్యాషన్. మరి
వీళ్ళ దగ్గర టెంపుల్స్ అయితే లేదు, మరి వీళ్ళ రిలీజన్ ఏంటిది? ఐకానిక్ వర్షిప్. సో ఐకానిక్ వర్షిప్ అంటే లైక్ అంటే చెట్లని, లైక్ చెట్లను, లేకపోతే మదర్ గాడెస్ ఎర్త్ని ఒక గాడెస్ లాగా ఫర్టిలిటీ కోసము. ఓకే, లైక్ సీల్స్ మీద కూడా యూ మైట్ హ్యావ్ స్టడీడ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, పశుపతి స్ట్రక్చర్, రైట్? ఆ సీల్స్ ని వాళ్ళు మెళ్ళలో కూడా వేసుకునేవాళ్ళు. ఒకటి ట్రేడింగ్ కోసం యూజ్ చేసేవాళ్ళు, ఆర్ ఈ సీల్స్ వాళ్ళని దయ్యాల నుంచి సంథింగ్, ఓకే, సమ్ లైక్ ప్రొటెక్షన్ గురించి కూడా. సో దోస్ థింగ్స్ ఆర్ దేర్ రిచువల్స్. సో ఆల్ దీస్ ఆర్ ద ప్లానింగ్స్. చూడండి, కీ ఫీచర్స్ ఆఫ్ ద హరప్పన్ సివిలైజేషన్ అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? ఎకానమీ. సో నా నా బ్రాడ్ పాయింట్స్ ఏమున్నాయి? ఎకానమీ మాట్లాడాను, ఓకే, కల్చర్ మాట్లాడాను, ఓకే, ఆ తర్వాత ఇదేంటి, వాళ్ళ కల్చర్లోనే వాళ్ళ లైఫ్ స్టైల్. కల్చర్ అంటే ఏమొస్తాయి? వాళ్ళ లివింగ్ మొత్తం, సమ్ టోటల్ ఆఫ్ యువర్ లివింగ్ హ్యాబిట్స్. కల్చర్లో ఎకానమీ కూడా మాట్లాడచ్చు, లైఫ్ స్టైల్, రిలీజియన్, సోషల్ కండిషన్స్. మనకి ఇప్పటికీ ఈ వర్ణ సిస్టమ్ ఇందులో అయితే వీ డోంట్ సీ దోస్ థింగ్స్. సోషల్, బట్ సమ్ కైండ్ ఆఫ్ డివిజన్ ఇస్ దేర్ బేస్డ్ ఆన్ ద సిటాడల్ స్ట్రక్చర్. అప్పర్ అండ్ లోవర్ సిటాడల్స్ ఉంది కాబట్టి సమ్ కైండ్ ఆఫ్ డివిజన్ ఇస్ దేర్. ఎకానమీ ఇదంతా అర్బనైజ్డ్, మోస్ట్ డెవలప్డ్ ఫార్మ్, నో టెంపుల్ స్ట్రక్చర్స్, సీల్స్ ఉన్నాయి, ఓకే, అండ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్. సో ఎకానమీ ఈజ్ వెల్ డెవలప్డ్. అయిపోయింది నా ఇండస్ వ్యాలీ సివిలేషన్ అయిపోయింది. అండ్ డౌన్ ఫాల్ గురించి కూడా కీ పాయింట్స్ అని మాట్లాడేసాను. డౌన్ ఫాల్ ఇంత మించి ఇంకేం అడుగుతాడు ఇండస్ వ్యాలీ సివిలేషన్? దీంట్లోనే తిప్పి తిప్పి అడుగుతాడు. ఇంత మించి దాంట్లో ఏ పాయింట్ కూడా పెద్దగా చదవాల్సింది లేదు. ఓకే, సిస్టమాటిక్ డ్రైనేజ్, సివిక్ రెస్పాన్సిబిలిటీ, కమ్యూనిటీ అంతా కలిసి ఉండేవాళ్ళు, ఇండస్ట్రియలైజేషన్, దాన్నే వేరే వెరైటీగా రాసే థింగ్. సో ఇప్పుడు మీరు దాన్ని ఇప్పుడు ప్రాపర్లీ ఈ కీవర్డ్స్ లో యూజ్ చేసి రాసుకుంటారు ప్రతి చోట. అండ్ ఆల్సో ఇప్పుడు మెయిన్స్ లో ప్రతి చోట ఆ కీవర్డ్స్ యూజ్ చేసి ఇక్కడ ఏదైతే మెటీరియల్ ఇచ్చానో ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఇలా ఇచ్చినట్టు, యూ నీడ్ నాట్ ట్రై టు రెప్లికేట్ దోస్ మోడల్స్ ఇన్ ద ఏపీఎస్సి ఆర్ యూపీఎస్సి మెయిన్స్. ఇలా సబ్ హెడ్డింగ్స్ క్రియేట్ చేయడం ప్రతి చోట కుదరదు. ఓకే, ఈ సబ్ హెడ్డింగ్స్ మీరు ఎప్పుడు క్రియేట్ చేయొచ్చు అంటే, ఫర్ సపోజ్ ఐఎమ్ రైటింగ్ ఏదన్నా GS2 మాట్లాడుతున్నాను, సెక్యూరిటీ థ్రెట్స్ టు ద ఉమెన్ అని మాట్లాడా. ఇప్పుడు దీనికి సబ్ హెడ్డింగ్ క్రియేట్ చేశా, సెక్యూరిటీ థ్రెట్స్. ఓకే, అప్పుడు ఇక్కడ నేను 2-3 పాయింట్స్ సబ్ హెడ్డింగ్స్ లో మాట్లాడతాను. ప్రతిదానికి ఒక సబ్ హెడ్డింగ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, పాసిబుల్ కూడా కాదు. నార్మల్లీ రాయండి, బ్రాడ్ గా చాలా పాయింట్స్ అండర్ సేమ్ హెడ్డింగ్ ఉంటే ఒక సబ్ హెడ్డింగ్ రాయొచ్చు. అంటే మీరు రాసి ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థం అవుతుంది. ఇది ప్రతి చోట మనం రాయాలంటే కుదరదు అని చెప్పి మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ హియర్. ఓకే, సో ఎఫిషియెంట్ ఛానల్స్, వెరీ గుడ్ ట్రేడ్, అండ్ దెన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా ప్రాపర్గా ఉంది. కీ చూడండి, బర్న్డ్ బ్రిక్స్, ఇక్కడ దిస్ ఇస్ ద పాయింట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. బర్న్డ్ బ్రిక్స్ యూస్ చేసాం, సిటాడెల్, లోవర్ టౌన్స్, అండ్ డాన్స్ కూడా వీళ్ళు తెలిసి ఉండొచ్చు, బికాస్ వీ హ్యావ్ సీన్ డాన్సింగ్ బ్రాంజ్ గాల్. డాన్స్ ఉందంటే మ్యూజిక్ ఉండి ఉంటుంది కదా. డాన్సింగ్ బ్రాంజ్ గాల్. ఓకే, బ్రాంజ్ ఒక బొమ్మని మీరు చూసుంటారు. ఓకే, అండ్ టెర్రాకోటా ఫిగరిన్స్ కూడా చూసారు మీరు. టెర్రాకోటా ఫిగర్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, సో డాన్స్ ఉందంటే ఆబ్వియస్లీ మ్యూజిక్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మస్ట్ బి నోయింగ్ మ్యూజిక్ యాజ్ వెల్ యాజ్ ద డాన్స్. అండ్ వాళ్ళ యొక్క స్క్రిప్ట్ ని మనం డికోడ్ చేసామా? వాళ్ళది ఏదో పిక్టోరల్ స్క్రిప్ట్ ఉంటుంది, వీ కుడ్ నాట్ డికోడ్ దెమ్, పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్. సో మనం దాన్ని డికోడ్ చేయలేకపోయాం. చూడండి, ఇప్పుడు రివిజన్ చేసినప్పుడు నేను ఇదే చూస్తాను. మ్యాన్ హోల్స్, బ్రిక్స్ ఉన్నాయి. ఓకే, సెంట్రలైజ్ అండ్ ఎఫిషియెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మంచి పబ్లిక్ బిల్డింగ్స్ ఉన్నాయి, గ్రానరీస్ ఉన్నాయి, అగ్రికల్చర్, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్, బ్రాంజ్ చూడండి, సీల్స్, టెర్రాకోటా ఫిగరెన్స్, రిప్రజెంట్ ఆఫ్ ద హ్యూమన్స్ అండ్ యానిమల్స్, పాటరీ. ఇప్పుడు కూడా పాటరీ. ఈ పాటరీలో వాళ్ళు ఎలా అంటే రెడ్ కలర్, మనం ఇప్పుడు కూడా ఎర్ర కొండలు యూస్ చేస్తూ ఉంటాం. రెడ్ కలర్ మీద వాళ్ళు జనరలీ బ్లాక్ డిజైన్స్ యూస్ చేసేవాళ్ళంట. జామెట్రికల్ ఫిగర్స్, ఇదే పాయింట్. జామెట్రికల్ ఫిగర్స్ అంటే ఇలా సర్కిల్ చేయటము, ఇలా ట్రయాంగిల్ చేయటము, ఓకే, ఇలా స్క్వేర్ వేయటము, ఇలాంటి జామెట్రికల్ ఫిగర్స్, యానిమల్ ఫిగర్స్ ఉండేవి వీళ్ళ యొక్క పాటరీ మీద. ఓకే, దట్ ఈస్ ద పాయింట్ ఐడియా. చూడండి, మదర్ గాడెస్. సో ఫర్టిలిటీ కోసం వాళ్ళు మాకు పిల్లలు నీవు, మా మంచి చెయ్యి, ఇలా చేసేవాళ్ళు. సో పశుపతి మహాదేవ, బేసికలీ యోగిక్ పోస్చర్ లో ఆ సీల్ మీద ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడే వాట్ ఈస్ దట్, సమ్ యానిమల్ కూడా చేస్తారు. కౌ అన్నది ఇక్కడ వీళ్ళకి దొరకలేదు. ఓకే, సో కౌ ఈస్ నాట్ ద యానిమల్. దిస్ వాజ్ వన్ ఆఫ్ ద యూపీఎస్సీ PYQ. ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో కవ్వు ఉంటుంది అంటే అప్పట్లో లేదు అని చెప్పి, ఓకే, వెతికి లేదు, కవ్వు ఉంది, ఒక బుక్ లో ఇచ్చాడు. మనకి అదంతా సంబంధం లేదు, యూపీఎస్సీ ఏది ఇచ్చిందో అదే ఆన్సర్. ఓకే, ప్రాపర్లీ బిజినెస్ అక్కడ జరుగుతూ ఉంది కాబట్టి వెయిట్స్ అండ్ మెజర్స్, ఎంత కేజీలు, ఇవన్నీ ప్రాపర్లీ జరుగుతూ ఉంది. డిస్కస్ మనం చేసుకున్నాం. మంచి కాటన్ అండ్ వూల్ క్లాత్స్ ఉన్నాయి. ఇవి కూడా జెమ్ స్టోన్స్, మంచి మంచి అమ్మాయిలు కూడా మంచి ఫ్యాషన్ వేసుకొని మంచిగా నెక్లెస్లు,
ఓకే, ఇయర్ రింగ్స్, యాంక్లెట్స్ గుర్తుపెట్టుకోవడం అంత డిఫికల్ట్ కాదు, రైట్? ఇప్పుడు ఎగ్జామ్లో మనకు అన్ని పాయింట్స్ రాకపోయినా కానీ చాలు. ఇప్పుడు నేను ఇదే ఎగ్జామ్లో వస్తే నేను ఏం చేస్తాను, కొద్దిగా మ్యాప్ కూడా వేస్తాను. ఓకే, జస్ట్ వేరే ఆన్సర్స్ కంటే నేను డిఫరెంట్ చేయడానికి. ఓకే, జస్ట్ ఐ విల్ డ్రా సమ్ మ్యాప్. ఇప్పుడు మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకెళ్ళి ఇక్కడ వేసారంటే అయిపోయింది, అది బిస్కెట్ అయిపోయింది. ఓకే, కొద్దిగా చూపించండి, ఎక్కడ మొహంజదారో, హరప్ప, ఇక్కడ లోతల్. సో దీస్ వర్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఎగ్జాక్ట్లీ నాకు తెలియకపోతే ఇలా వేసేస్తాను. ఓకే, బేసికలీ ఇలా అని చెప్పి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పి రఫ్గా అట్లీస్ట్ నేను వేసేస్తాను. ఓకే, చాలు మనకి అది. సో మీరు ఇంకా స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకొని వేయగలిగితే మనకి ఇంకా బెస్ట్ థింగ్. సో ఇందులో ఇప్పుడు ఎంతవరకు ఇది మీరు పెట్టుకుంటే అది మీకు ఫ్యాక్ట్స్ లాగా గుర్తొస్తాయి. ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒకటి రెండైనా మనకు గుర్తుండాలి. ఈ లోతల్లో యూ హ్యావ్ దిస్ థింగ్, డాక్ యార్డ్ అంటే పోర్ట్ లాగా, మనకి ప్రెసెంట్ పోర్ట్ లాగా. ఇందాక నేను చెప్పాను కదా, వాట్ ఈస్ దట్, మళ్ళీ మర్చిపోయాను నేను, డ్రైనేజ్ సిస్టమ్, ధోలవీర. ఓకే, మనకి అక్కడ మంచి, ఓకే, లార్జెస్ట్ హర్పన్ ఇన్స్క్రిప్షన్ ఇస్ ఆల్సో, ఇవన్నీ ప్రిలిమ్స్కి నేను తయారు చేసింది. అండ్ దెన్ యూ హ్యావ్ ద వెరీ గుడ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆల్సో అవైలబుల్ దేర్. ఇంకా దీంట్లో నుంచి ఏదన్నా పాయింట్ మనం గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి. మేజర్గా మొహెంజోదారోలో మనకి గ్రేట్ బాత్, గ్రేట్ గ్యానరీ, ఇదంతా మనకి ఇక్కడ డెవలప్ ఉంది. అంత మించి డిక్లైన్, వేరియస్ థిరీస్ వీ హావ్ ఆల్రెడీ డిస్కస్, షిఫ్ట్ ఇన్ ద రివర్ కోర్సెస్, డిక్లైన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇవన్నీ అయిపోయింది ఫస్ట్ థింగ్. సో మళ్ళీ ఇదే డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ ద అర్బన్ సివిలైజేషన్, పబ్లిక్ బాత్, సైన్స్ అండ్ టెక్నాలజీ వెల్ డెవలప్డ్, రాసే విధానం అది, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, రిలీజియస్ థింగ్స్, ఇవన్నీ. దట్స్ ఇట్, డన్. ఫాలోస్ పర్షిప్ డిక్లైన్ ఎందుకైంది, ట్రేడ్ డిక్లైన్, ఆర్యన్ ఇన్వేజన్ థియరీ. ఓకే, సో ఆర్కిటెక్చర్ కూడా సేమ్ థింగ్, బిల్డింగ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం, కొత్తగా ఏం లేదు, దాన్నే మళ్ళీ డిఫరెంట్ ఫార్మాట్లో వీ హ్యావ్ రిటర్న్. ఎవరు లేరు, డోర్ తెరుచుకుంటే భయపడ్డా, బేసికలీ బయట ఫుల్ వర్షం పడుతుంది, గాలికి తెరుచుకుంది. ఓకే, సో స్కల్ప్చర్స్ ఇప్పుడు మనకి ఇంకో మేజర్ పాయింట్ ఐ వాంటెడ్ టు యాడ్ హియర్ ఫర్ యూ గైస్. ఆర్ట్ ఫామ్స్ అడిగితే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆర్ట్ ఫామ్స్ అడిగితే యూ డివైడ్ దిస్ థింగ్ ఇన్ ద ఫామ్. ఆర్ట్ అంటే ప్రతిదీ ఒక ఆర్టే కదా, డాన్స్ ఒకటి, మ్యూజిక్ ఒకటి, పెయింటింగ్స్ ఒకటి. సో అన్నిట్లోంచి ఒక్కొక్క పాయింట్ రాసేసిన అయిపోయింది. ఓకే, సో ఈ స్కల్ప్చర్స్ ఇప్పుడు ఈవెన్ ఆర్కిటెక్చర్ అడిగినా కూడా, ఆర్కిటెక్చర్లో కూడా రిలీజియస్ అండ్ సెక్యులర్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఐ థింక్ టుడే కుతుబ్ షాహీస్ ఆర్కిటెక్చర్ క్వశ్చన్, ఈ రోజా రేపో సంథింగ్ ఐ వాస్ ఫ్రేమింగ్. సో ఇప్పుడు ఇన్ కేస్ కుతుబ్ షాహీ ఆర్కిటెక్చర్ అడిగాడు, ఇప్పుడు సెక్యులర్లో నేను గోల్కొండ ఫోర్ట్, లేకపోతే ఇంకేమున్నాయి, ఇప్పుడు రిలీజియస్లో మన మక్కా మస్జిద్ అది ఏదైతే ఉందో, లేకపోతే ఇక్కడ చార్మినార్, లేకపోతే ఇప్పుడు ఇక్కడ టూమ్స్. సో ఇలా నేను ఫస్ట్ ఇలా డివైడ్ చేస్తాను. ఆ తర్వాత ఇది ఏదైతే ఈ ఆర్కిటెక్చర్ ఉందో, బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ ఆర్ ద పర్షియన్ ఫీచర్సేనా. పిల్లర్స్ ఉంటాయి, డోమ్స్ ఉంటాయి. ఇప్పుడు మన చార్మినార్ కూడా డోమ్ ఉంటుంది, రైట్? మనకి మీకు తాజ్మహల్ తీసుకుంటే ఈ పిల్లర్స్, ఆ సెంట్రలైజ్ స్ట్రక్చర్కి సపరేషన్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ సపరేషన్ ఉండదు. ఓకే, ఇంకా స్పెసిఫిక్ పాయింట్స్ ఏంటిది, మన బేసికలీ చార్మినార్ అన్నది హైదరాబాద్ ఫౌండేషన్గా, అండ్ ఫ్లాగ్ పోయిన తర్వాత దాని యొక్క రికగ్నిషన్గా మూసీకి రివర్కి దగ్గరలో, సిటీకి మధ్యలో కన్స్ట్రక్ట్ చేశారు కులీ కుతుబ్ షాహి అని చెప్పి సాంగ్ కూడా మీకు పవన్ కళ్యాణ్ గారు గుర్తుండేలా ఇచ్చారు. అయిపోయింది. సో ఇంకా మనం ఏం చదువుతాం పర్షియన్ ఫ్యూచర్లో, ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో పిల్లర్స్, డోమ్ స్ట్రక్చర్స్, వాట్ ఎల్స్ వి స్ట్రక్చర్, ఏది హ్యూమన్ ఫిగర్స్ అండ్ యానిమల్ ఫిగర్స్ ఉండవు, అరబిక్ వర్సెస్ ఉంటాయి దీని మీద. సో ఇవి ఏవైతే పర్షియన్ ఫీచర్స్ అని చెప్తానో ఇక్కడ అవి కూడా ఇన్కార్పొరేట్ చేస్తాను. అండ్ దీంట్లో ఏదో ఎగ్జామినర్కి కొద్దిగా గ్యాస్ కొట్టడానికి, ఓకే, సో లోకల్ డెక్కనీ కల్చర్, సౌత్ ఇండియన్ కల్చర్, దాని కల్చర్ ఇన్కార్పొరేట్ అయ్యి డెక్కనీ కల్చర్ ఎవాల్వ్ అయిందని చెప్పి ఇక్కడ 2 పాయింట్లు వేస్తాను. ఓ సూపర్ అబాబా అనిపించేస్తుంది. సో బేసికలీ ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఒక 2 ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకొని దాన్ని యూజ్ చేస్తున్నాను, ప్రాపర్లీ రాస్తున్నాను, అండ్ యూపీఎస్సీలోంచి పాయింట్స్ని డ్రాక్ చేస్తున్నాను. దట్స్ వాట్ ఐ సెడ్. ఏపీపీఎస్సీ ఆన్సర్ అన్నప్పుడు ఏపీపీఎస్సీ రిలేటెడ్ ఫ్యాక్ట్ కూడా నాకు కనబడాలి. సో ఇప్పుడు హైదరాబాద్ గురించి రాసినప్పుడు మొత్తం పర్షియన్ ఫీచర్సే రాస్తే ఉండదు. సో అందుకే ప్లేగ్ పాయింట్ చెప్పాను నేను, ఇది మూసీ రివర్ గురించి చెప్పాను, డామినేషన్ గురించి చెప్పాను. అది ఏదైతే మేజర్ ఫీచర్ ఉందో
అది చెప్పాను. సో అలాగే గోల్కొండ ఫోర్ట్ ఫస్ట్ కాకతీయాస్ వాళ్ళు బిల్డ్ చేస్తారు, దాన్ని వీళ్ళు ఇంకా డెవలప్ చేస్తారు. సో దాని రిలేటెడ్ కూడా ఒక 2-3 పాయింట్స్ అవి చూసుకొని పెట్టుకుంటా. ఇలాగే బ్రాడ్ ఇస్తాడు వాడు. ఆర్కిటెక్చర్ ఆఫ్ ద కుతుబ్ షాహీ ఆర్ రోల్ ఆఫ్ ద రోల్ ఆఫ్ కుతుబ్ షాహీ కింగ్డమ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద తెలుగు ఓవరాల్ లిటరేచర్ అడిగాడు అనుకోండి, అప్పుడు లిటరేచర్ని మళ్ళీ నేను పర్షియన్ అండ్ తెలుగు రెండిట్లో డెవలప్ చేస్తాను. ఆయన కుతుబ్ షాహీనే ఐ థింక్ హీఈస్ హీరో. లైక్ ఐ వాస్ గోయింగ్ త్రూ వెన్ ఐ వాస్ జస్ట్ నా మెటీరియల్ ఎడిట్ చేసి మళ్ళీ షేర్ చేస్తానని చెప్పాను. సో ఆయన సాంస్క్రిట్ లో కూడా వెల్ వర్స్డ్, అండ్ ఆయన కూడా ఒక మంచి ఒక పేరు ఇస్తారు, మర్చిపోయాను. సో దోస్ ఫ్యాక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఫినిష్ ఫస్ట్ టాపిక్, అండ్ వీ హ్యావ్ కవర్డ్ 2-3 మేజర్ టాపిక్స్. పెయింటింగ్స్ గురించి కవర్ చేసాం, భీంబెట్కా పెయింటింగ్స్ గురించి కవర్ చేసాము. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఏ క్వశ్చన్ వచ్చినా కానీ అడ్రస్ చేస్తాం మనం ఇప్పుడు. దాని తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మనకి స్క్రిప్ట్ ఉందా? స్క్రిప్ట్ లేదు, రైట్? మనం దాన్ని డికోడ్ చేయలేదు. ఎలా తెలుసుకున్నారు మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి? బేస్డ్ ఆన్ ద ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, తవ్వకాల నుంచి మొహెంజాదారో ఇవన్నీ హరప్పన్ సివిలైజేషన్ వచ్చింది, దాన్ని చదివి మీరు తెలుసుకున్నారు. కానీ వేదిక్ సివిలైజేషన్ ఏదైతే వచ్చిందో, వేదిక్ లో ఏముంది? ఎర్లీ వేదిక్, లేటర్ వేదిక్. సో బేసికలీ వీళ్ళని ఆరియన్స్ అంటారు, మనకు తెలియదు. స్టిల్ డిఫరెంట్ థింగ్స్. ఏదైతే ఇండస్ వ్యాలీ రిలేషన్ కొంతమంది ఏమంటారంటే వీళ్ళు దీస్ ఆర్ ద నేటివ్ ఇండియన్స్ బేస్డ్ ఆన్ ద ఆరియన్ ఇన్వేజన్ థియరీ. మళ్ళీ నన్ను కూడా కాంట్రవర్సీ ఎరిగించొద్దు. బేస్డ్ ఆన్ ద ఆరియన్ ఇన్వేజన్ థియరీ, సో దీస్ ఆర్ ద నేటివ్ పీపుల్, అండ్ ఎవరైతే సెంట్రల్ ఏషియా నుంచి ఆరియన్స్ వస్తారో దే ఎస్టాబ్లిష్ ద వేదిక్ కల్చర్. సో అలా సౌత్ ఇండియాలో దాని ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉంది, ఇలా దట్ ఈస్ ద థియరీ దే విల్ సే. ఓకే, బట్ వీ డు నాట్ నో, అండ్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అది అవసరం లేదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చిన సివిలైజేషన్ వేదిక్ థింగ్. దీస్ ఆర్ వీళ్ళెవరు బేసికల్లీ? ఇప్పుడు ఇక్కడ అగ్రికల్చర్ ఉందా, ఇది వెల్ డెవలప్డ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, కానీ వేదిక్ టైం పీరియడ్ లో మళ్ళీ కిందకి వెళ్ళారు. వీళ్ళు బేసికలీ పాస్టరల్ నొమాడ్స్, ఇల్లిటరేట్స్. వీళ్ళకి ఇంకా అంత డెవలప్మెంట్ లేదు, ఇల్లిటరేట్స్. ఓకే, ఎస్పెషల్లీ ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటే డొమెస్టికేషన్ ఆఫ్ ద యానిమల్స్. పాస్టరల్ నొమాడ్స్ అంటే అదే దాన్ని ఏమంటారు, నొమాడిక్ లైఫ్ స్టైల్. సో అక్కడి నుంచి తీసుకెళ్ళి పాస్చరింగ్ మీద, అంటే యానిమల్ మిల్క్ మీద కానీ ఫ్రూట్స్ మీద కానీ, ఇలా ప్రైమర్లీ వీఆర్ డిపెండెంట్. సో దీని యొక్క ఎర్లీ వేదిక్ కానీ లేటర్ వేదిక్ గురించి కానీ మనకి ఇన్ఫర్మేషన్ దేని నుంచి తెలుస్తుందండి? బేస్డ్ ఆన్ ద రిటర్న్ సోర్సెసా? మనకి ఇక్కడ వేదిక్ లిటరేచర్ ఉందా? యూ హ్యావ్ ద వేదిక్ లిటరేచర్. దీని గురించి నేను తర్వాత వస్తాను. వేదిక్ లిటరేచర్, దిస్ ఈజ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐ విల్ కమ్ టు దట్ థింగ్. ఇప్పుడు ప్రైమ్ ఫీచర్స్ మనం మాట్లాడుకుందాం, ఎర్లీ వేదిక్ లో, లేటర్ వేదిక్ లో. సో ఇందాక ఆల్రెడీ 2 పాయింట్స్, ఇల్లిటరేట్స్, nomads. So you get the information based on the Vedic literature. Here you have the Varna system. Start అయింది, బట్ ఇట్ ఈస్ నాట్ రిజిడ్. వర్ణ సిస్టమ్ ఉంది కానీ అది రిజిడ్ కాదు. అంటే బ్రాహ్మిన్, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవ్వచ్చు. ఇట్ ఈస్ బేసికలీ అ కైండ్ ఆఫ్ ఆక్యుపేషన్. సో ఇట్ ఈస్ నాట్ రిజిడ్. ఇప్పుడు బ్రాహ్మణ్ ఉంటే తర్వాత కూడా శూద్రగా మారచ్చు, శూద్ర ఉన్నవాడు బ్రాహ్మణ్కి మారచ్చు. సో దిర్ ఈజ్ ఏ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, సో బేసికలీ దీస్ ఆర్ ద ట్రైబల్ సొసైటీస్. వీళ్ళు అందరూ డెసిషన్స్ అన్నది కన్సెన్సస్ బేసిస్ మీద తీసుకున్నాడు. దీనికోసం అని చెప్పి మీటింగ్స్ జరిగేవి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫీచర్స్. ఓకే, ఫీచర్స్ ఆఫ్ ద వేదిక్ సొసైటీ. వీళ్ళందరికీ మీటింగ్ జరిగేది, కన్సెన్సస్ కోసం మీటింగ్ జరిగేది. ఈ మీటింగ్స్ లో సభా సమితి ఇలా ఉండేవి. సో సభ ఈజ్ బేసికలీ మీటింగ్ ఆఫ్ ద ఎల్డర్స్, లోక్సభ, రాజ్యసభ లాగా. సో ఎల్డర్స్ సమితిలో అందరు పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఉమెన్ కి దే హ్యావ్ రైట్ టు మ్యారీ ఎనీవన్ దే వాంట్. నో ప్యాట్రియార్కీ, రైట్ టు మ్యారీ, రైట్ టు ఫ్రీడమ్ టు చూస్ దేర్ పార్ట్నర్స్. ఓకే, లోపముద్ర అని చెప్పి ఒక ఫేమస్ సెయింట్ కూడా ఉన్నారు, పోయట్రీ కూడా రాశారు. ఓకే, దే యూస్ టు పార్టిసిపేట్ ఇన్ ద సభ అండ్ ద సమితిస్. అండ్ ఈ టైం పీరియడ్ లో ఆర్మీ సిస్టమ్ ఉండేది కాదు. ట్యాక్సెస్ అన్నది నాట్ కంపల్సరీ. ఓకే, ఈ ట్రైబల్ పీపుల్ ఏమంటారు? జనాస్ అంటారు అనమాట. ఓకే, జనాస్. దిస్ ఈజ్ ద ఎర్లీ వేదిక్. అయిపోయిందా? నా ఎర్లీ వేదిక్ గురించి నాకు రివిజన్ అయిపోయింది. లేటర్ వేదిక్ లో సిచ్యువేషన్ విల్ బి చేంజింగ్.
ఎందుకు లేటర్ వేదిక్లో సిచ్యువేషన్ అనేది చేంజ్ అయింది? ఐరన్ ఇంట్రొడక్షన్ అయింది. ఐరన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెటల్. ఓకే, సో ఇక్కడ ఐరన్ అనేది ప్రిడామినెంట్ అయింది, ఐరన్ డెవలప్ అయింది. సో నౌ దే హ్యావ్ వెంట్ ఫర్ ద డిఫారెస్టేషన్ అండ్ అగ్రికల్చర్ అన్నది వెల్ డెవలప్డ్. కాబట్టి అగ్రికల్చర్ వెల్ డెవలప్డ్ అయింది కాబట్టి సెటిల్మెంట్ సిస్టమ్ హ్యాస్ డెవలప్డ్. సెటిల్మెంట్ సిస్టమ్ స్టార్ట్ అయింది. సెటిల్మెంట్ సిస్టమ్ స్టార్ట్ అయిందంటే అప్పుడు ఈ భూమి నాది, ఈ భూమి నాది, సో అలా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. జానపదాస్, సో ల్యాండ్ని జానపదాస్. సో నౌ ఆర్మీ బికేమ్ ఇంపార్టెంట్. జానపదాస్ వచ్చేసింది. సో ఆర్మీ మెయింటైన్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ ద ట్యాక్సెస్. సో మనుషులకి కాస్త పొగరు వచ్చేసేసరికి ఉమెన్కి ఫ్రీడమ్ రెస్ట్రిక్ట్ చేస్తారు. సో నౌ ఉమెన్ డు నాట్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు పార్టిసిపేట్ ఇన్ ద మీటింగ్స్. నౌ వర్ణా సిస్టమ్ బికేమ్ రిజిడ్. సో ఇప్పుడు ఏదైతే వాట్ ఈస్ దట్ థ్రెడ్ సెరమనీ, సో థ్రెడ్ సెరమనీ వాజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ద హయ్యర్ 3 వర్ణా సిస్టమ్, బ్రాహ్మిన్, క్షత్రియాస్ అండ్ ద వైశ్యాస్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఎర్లీ వేదిక్ నుంచి లేటర్ వేదిక్కి డిఫరెన్స్ వచ్చేసి. ఓకే, సో ఎనీ పాయింట్ ఈస్ మిస్సింగ్, లెట్ మీ యాడ్. మోస్ట్లీ దీని మీదే ఉంటాయి క్వశ్చన్స్. అంతకుమించి మనం హిస్టరీ ఆప్షనల్ చదవట్లేదు, సో దే వోంట్ గో ఇంటూ సో మెనీ డీటెయిల్స్. సో ఈవెన్ ఎర్లీ వేదిక్ టైం పీరియడ్ లో కూడా నో టెంపుల్స్. ఓకే, దేవర్ బేసికల్లీ న్యాచురల్ ఫోర్సెస్ ని వర్షిప్ చేసేవాళ్ళు. న్యాచురల్ ఫోర్సెస్ అంటే ఎర్లీ వేదిక్ టైం పీరియడ్ లో ఇంద్రుడు, వరుణుడు. ఓకే, సో ఇలా న్యాచురల్ ఫోర్సెస్ ని దే యూస్ టు వర్షిప్. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ పాయింట్స్ ఆఫ్ ద ఎర్లీ వేదిక్ పీరియడ్. దట్స్ ఇట్. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ పాయింట్స్ ఆఫ్ ద థింగ్స్. వేదిక్ పీరియడ్ వచ్చేసి మనకి దీస్ ఆర్ ద ఐకానిక్ వర్షిప్. సో ఇప్పుడు లిటరేచర్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఇప్పుడు లిటరేచర్లో సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేను ఐఎమ్ టీచింగ్. సో లిటరేచర్ ఏదైతే వేదిక్ లిటరేచర్ ఉందో, సో వేదిక్ లిటరేచర్ గురించి మాట్లాడుతున్నాను. వేదిక్ లిటరేచర్లో దిస్ ఈస్ హౌ వీ క్లాసిఫై. యూ హ్యావ్ ద సంహితాస్. ఇంతకు మించి మనకి అవసరం లేదు. ఏంటి ఇక్కడ సార్, కెన్ యూ ఎలాబరేట్ ఆన్ హౌ మెనీ పేజెస్ టు రైట్ అబౌట్ సబ్ హెడ్డింగ్? చేస్తానండి. ఓకే, విల్ డిస్కస్ దోస్ థింగ్స్. బేసికలీ 2 pages రాస్తే మీకు సరిపోతుంది. డు నాట్ కాంప్రమైజ్ ద క్వాలిటీ టు రైట్ 3 or 4 pages. మీ దగ్గర ఇంకా కంటెంట్ ఉంది, వస్తుంది అంటే రాయండి, ఆర్ ఎల్స్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సో వేదిక్ లిటరేచర్ సంహితాస్. ఈ క్వశ్చన్ అడిగితే దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. బ్రాహ్మణాస్, అరణ్యకాస్, అండ్ దెన్ 4th one వచ్చేసి ఉపనిషత్స్. దిస్ ఈజ్ ద వేదిక్ లిటరేచర్. సో ఈ వేదిక్ లిటరేచర్ బేసిస్ మీదే ఐ హ్యావ్ గాట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వేదిక్ టైం పీరియడ్. సో బేసికలీ ఈ సంహితాస్లో ఏముంటుంది? గాడ్స్ని ప్రే చేస్తూ పోయిటరీ ఫామ్లో ఉంటాయి. ఓకే, సో యూ హ్యావ్ మన ఋగ్వేద, యజుర్వేద, సామ్వేద. ఓకే, మళ్ళీ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఈ బేసిక్ ఈ సంహితాస్లో అన్నిట్లో ప్రేస్ చేస్తూ ఆల్ దోస్ థింగ్స్ యూ హ్యావ్ ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ ద హిమ్స్ ఉంటాయి. మేజర్లీ ఈ సంహితాలో మనకి ఒక పోయం ఫామ్లో ఉంటాయి, ప్రేస్ చేసి ఇవన్నీ. వీటికి ఈ హిమ్స్కి ఎక్స్ప్లెనేషన్ బ్రాహ్మణాస్లో ఉంటాయి. అంటే మనకి కాన్స్టిట్యూషన్కి ఎక్స్ప్లెనేటరీ పార్ట్ లాగా అనుకోండి. సో ఈ బ్రాహ్మణాస్ అన్నది. ఓకే, దీస్ ఆర్ ద ఎక్స్ప్లెనేటరీ పార్ట్స్. ఈ సంహితాస్కి ఎక్స్ప్లెనేటరీ పార్ట్స్. దీంట్లో కంక్లూడింగ్ పార్ట్ ఆఫ్ ద బ్రాహ్మణాస్ అంటే కొన్ని పార్ట్స్ ఏవైతే మిస్టిసిజం, దేవుడు, భక్తి, ఓకే, సంథింగ్ మిస్టికల్ అంటే మీరు మీ సెన్సెస్తో చూడలేనిది, అర్థం చేసుకోలేనిది.
ఈ ఫైనల్ పార్ట్స్ ఏదైతే వాళ్ళు లైక్ ఫారెస్ట్ లో కంక్లూడ్ చేశారో దాన్ని మనం అరణ్యకాస్ అంటాము. ఓకే, అండ్ దే ఆర్ ద మిస్టికల్ పార్ట్స్. ఫైనల్ పార్ట్స్ ఆఫ్ ద బ్రాహ్మణస్. ఫైనల్ పార్ట్ ఆఫ్ ద బ్రాహ్మణన్స్. ఇంత కాన్సెప్చువల్ క్లారిటీ కూడా బేసికలీ అంతమంది స్టూడెంట్స్ ఉండదు. సో దట్స్ ద రీజన్ దే డోంట్ రైట్ ప్రాపర్ కంటెంట్. నెక్స్ట్ వచ్చేసి ఉపనిషత్స్ మోర్ అబౌట్ ద ఫిలాసఫికల్ కంటెంట్. ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్ ఎలా అయింది, ఓకే, డెత్ అయితే ఏమవుతుంది, లేకపోతే వాట్ ఈస్ కర్మ, బర్త్, రీబర్త్. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ దే టాక్ అబౌట్. సో బేసికల్లీ ప్రేయర్స్ ఇవన్నీ ఇటు సైడ్ మనకి గాయత్రి మంత్ర ఉంటుంది, రైట్, దోస్ థింగ్స్. సో ఎవ్రీథింగ్ ఇన్ ద పోయిటరీ ఫామ్. ఆ పోయిటరీకి ఎక్స్ప్లెనేషన్ బ్రాహ్మణాస్. దాంట్లో కంక్లూడింగ్ పార్ట్ వచ్చేసి అరణ్యకాస్, ఫారెస్ట్ లో కంక్లూడ్ చేశారు దాన్ని. అండ్ బేసికల్లీ ఇదంతా మిస్టికల్ పార్ట్ లో ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద ఫిలాసఫికల్ పార్ట్స్. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. ఇది కాకుండా మనకి 6 ఇండియన్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీస్ ఉంటాయి. 6 ఇండియన్ ఫిలాసఫికల్ స్కూల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మన బేసిక్ కాన్సెప్చువల్ క్లారిటీ ఉండడం మనకి ఇంపార్టెంట్. 6 ఇండియన్ ఫిలాసఫికల్ స్కూల్స్. ఇది మీరు ఫస్ట్ ఒకటి మాట్లాడుకుంటే యోగా ఫిలాసఫీ ఇప్పుడు కూడా ఇలా ఇలా థింగ్స్ ఇండియన్ కల్చర్లో ఇలా ఉంటుంది. యోగా ఫిలాసఫీ వాళ్ళు ఓకే, వీళ్ళు ఏం చెప్తారంటే మీకు ఎన్లైటన్మెంట్, ఈ మోక్షం అన్నది రావాలి అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద పోస్చర్స్, యోగా పోస్చర్స్, మెడిటేషన్. దట్స్ హౌ యూ విల్ గెట్ ద ముక్తి, ఎన్లైట్మెంట్, ఆర్ యూ గెట్ అంటే ఈ సృష్టిలోంచి మీరు బయటపడతారు అని చెప్పి చెప్తారు. దిస్ ఇస్ ద యోగా ఫిలాసఫీ గివెన్ బై ద పతాంజలి. క్వశ్చన్ ఇండివిజువల్ ఫిలాసఫీ గురించి అడగడండి. మేజర్గా అడిగితే షార్ట్ నోట్స్ ఒక 6 ఇండియన్ ఫిలాసఫీ స్కూల్స్ గురించి రాయమంటారు. సో దాంట్లో మనకి మేజర్ క్రక్స్ తెలిస్తే చాలు. దెన్ వచ్చేసి న్యాయ ఫిలాసఫీ. న్యాయ ఫిలాసఫీ వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు బేసికల్లీ వీళ్ళందరూ ముక్తి గురించే మాట్లాడుతున్నారు. ఓకే, ముక్తి ఎలా వస్తుందని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాన్సెప్ట్లో మాట్లాడుతున్నారు. ఈ న్యాయ ఫిలాసఫీ వాళ్ళు ఏం చెప్తారంటే అంతా లాజికల్. ఇప్పుడు మీ జిడ్డు కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఓకే, ఆయన ఏమంటారు, ప్రతిదీ థింక్ ఆఫ్ లాజికల్ రేషనాలిటీ. వీళ్ళకి స్పిరిచువల్ ఇదేంటి ఎమోషన్స్ దీంతో సంబంధం ఉండదు. లాజికల్ రేషనాలిటీ ఇది ఎవరిచ్చారు? ఆయన పేరేంటిది, గౌతమ. ఓకే, సో దిస్ ఈస్ ద సెకండ్ థింగ్. నెక్స్ట్ థర్డ్ స్కూల్ వచ్చేసి వైశేషిక. ఓకే, ఈ ఫిలాసఫీ ఏం చెప్తుంది, ఈ భూమి అంతా బేస్ ఆఫ్ ద మొత్తం ఈ సృష్టి అంతా, యూనివర్స్ అంతా బేస్డ్ ఆన్ ద 5 ఎలిమెంట్స్. దీని కలయికే మొత్తం. ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ థింగ్. వాటర్, ఎయిర్, ఎర్త్, ఫైర్, స్పేస్. యోగా నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు భూత శుద్ధి అని చెప్పి వాళ్ళకి అందులో చెప్తా ఉంటారు. ఓకే, క్లెన్సింగ్ ద 5 ఎలిమెంట్స్ అని. వెన్ వీ సిట్ వీఆర్ నథింగ్ బట్ ద మేడప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అని. ఎర్త్ అంటే ఫ్రమ్ ద సాయిల్ మనం వచ్చాము అని. సాయిల్, అదే సినిమాలో పూరి జగన్నాథ్ సినిమాలో ఇదంతా మట్టే అండి, మట్టే అంటది కదా అంటది కదా. సో ఇదంతా మట్టి, ఎర్త్, వాటర్తో కూడింది. అండ్ మన లోపల ఎంటీ స్పేస్ ఉంటుంది. మెడిటేషన్ చేసినప్పుడు ఆ ఎంటీ స్పేస్ ని యూ విల్ ఫోకస్ ఆన్. ఓకే, సో దీస్ ఆర్ ద 5 ఎలిమెంట్స్, వైశేషిక ఫిలాసఫీ. అండ్ దెన్ మీమాంసా ఫిలాసఫీ. They talk about Vedic sacrifices, focus on the Vedas. ఓకే, అన్క్వశ్చనబుల్ ఫెయిట్ ఆన్ ద వేదాస్. సో వీళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటారు, వేదాస్ ని డు నాట్ క్వశ్చన్, అన్క్వశ్చనబుల్ ఫెయిత్ ఇన్ ద వేదాస్. ఓకే, మీమాంసా స్కూల్. సో వీళ్ళకి మొత్తం దిస్ ఈస్ గివెన్ బై ద జామిని. అండ్ దిస్ ఈస్ గివెన్ బై ద సేజ్ కన్నడ అనుకో. ఓకే, అండ్ దెన్ యూ హ్యావ్ అనదర్ థింగ్, వేదాంత, ఎవ్రీథింగ్ మాయా. ఓకే, ఇప్పుడు దీంట్లో కూడా ఓన్లీ బ్రహ్మ ఇస్ రియాలిటీ. ఇప్పుడు దీంట్లో వేరియస్ థింగ్స్ మీకు ఉంటుంది. ద్వైత ఫిలాసఫీ, తర్వాత మనకి మెడివల్ హిస్టరీలో కూడా ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైత. ఓకే, దీంట్లో నుంచి చాలా చాలా కాన్సెప్ట్స్ వచ్చాయి. దాంట్లో నుంచి మీరు తర్వాత ఇప్పుడు అద్వైత కాన్సెప్ట్ శంకరాచార్య ఇచ్చారు. అద్వైత కాన్సెప్ట్ శంకరాచార్యులు ఇచ్చారు. సో దాన్ని ఒకసారి అర్థం చేసుకోండి. అంటే బేసికలీ అంతా ఒకటే, మనము బ్రహ్మ ఒకటే, కానీ దాన్ని చూసే విధానం ఒకటి. ఎవ్రీథింగ్ ఈజ్ వన్. ఇప్పుడు అక్కడ సూర్య ఉన్నారు, జిఆర్ఎస్ గారు ఉన్నారు, నాని గారు ఉన్నారు, మనం అంతా ఒకటే. ఓకే, అలా కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఒకటి.
ప్రజెంట్ మనం వేరు వేరు అనుకుంటున్నాం, ఫైనల్ వెళ్ళి బ్రహ్మలో కలుస్తాం. దాన్ని డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డ్యువాలిటీ, సింగిల్ నేచర్, డ్యువాలిటీ లా కనిపించేది కొద్దిగా వెళ్ళి చదవండి. ఇప్పుడు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనకి ప్రశాంతంగా టైం ఉండి చదువుకున్నప్పుడు అందులోకి వెళ్ళి డెప్త్లోకి వెళ్ళి చదువుకుంటాం. ఇప్పుడు ఇక్కడ జస్ట్ అది ఏమన్నారు, 1 లైన్ అంతే, దట్స్ ఇట్. విల్ నాట్ స్టడీ ఓకే మోర్ దాన్ దట్. బ్రహ్మ ఇస్ ద ఓన్లీ రియాలిటీ, సెల్ఫ్ ఇస్ ద బ్రహ్మ, ఈచ్ సోల్ ఇస్ ద బ్రహ్మ. మొత్తం అకార్డింగ్ టు దెమ్ బ్రహ్మ ఇస్ ద ఓన్లీ థింగ్ రియాలిటీ. ఆ తర్వాత సంఖ్యా స్కూల్. వీటి మీద ప్రిలిమ్స్ లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి కదా, చాలా సార్లు వస్తాయి, రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. ఎవరు ఇచ్చారు ఏంటి అని, కపిల. సో ఈ సంఖ్యా స్కూల్ ఏమంటది అంటే, సో మన సృష్టి అన్నది 2 things తో మేడప్ అయి ఉంటుంది బేసికలీ, ప్రగతి అండ్ పురుష. ప్రగతి అండ్ పురుష అంటే బేసికలీ ఫీమేల్ అండ్ మేల్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో వెన్ దెర్ ఈజ్ ఏ ఈ రెండు కలిసినప్పుడే సో దెర్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ క్రియేషన్, ప్రగతి అండ్ పురుషాన. ఇంకా డెప్త్ లో కాన్సెప్ట్స్ వెళ్ళ ఉంటే జస్ట్ నేను పెరిఫెరల్ గా ఒక పాయింట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎంతవరకు యూజ్ అంతవరకు నేను చెప్పాను. సో ఇంకా ఫిలాసఫీ ఎవరైతే ఆప్షన్ ఉందో వాళ్ళు ఇంకా డెప్త్ లోకి వెళ్ళి చదువుతారు. సో వీళ్ళందరూ ఆల్ దీస్ ఆర్ ద ఈ 6 schools ఆఫ్ ఫిలాసఫీస్ ఎందుకు చెప్పామంటే, ఈ 6 schools ఆఫ్ ఫిలాసఫీస్ దీన్ని మనం ఆర్థడాక్స్ స్కూల్స్ అంటాం. 6 schools of philosophies are all the schools are called, all of them are orthodox. All of them are orthodox. ఓకే. సో ఆర్థడాక్స్ అంటే బేస్డ్ ఆన్ వీళ్ళందరూ ఓకే ఇదేంటి, దే బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద బర్త్ అండ్ రీబర్త్, గాడ్, బర్త్ అండ్ రీబర్త్, గాడ్. ఓకే. సో ధర్మ, మోక్ష, వీళ్ళ మేజర్ ఈ పారామీటర్స్ అన్ని సేమ్ ఉంటాయి. ధర్మ, మోక్ష, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వేరు వేరు చెప్తారు కానీ ఆల్ ద ఆల్ ద ఆర్థోడాక్స్ స్కూల్ టాక్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద గాడ్, బర్త్, రీబర్త్. బేసిక్ మనం హిందూ ఫిలాసఫీలో ఏం మాట్లాడుకుంటాము, సో దోస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దోస్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. సో ఇప్పుడు దీనికి అగెనెస్ట్ గా ఈ వేదిక్ సివిలైజేషన్ లో ఏముంది, ఇప్పుడు బేసికలీ బ్రాహ్మణిజం కానీ లేకపోతే రిలీజియస్ థింగ్, ఆర్థోడాక్స్ ఇదంతా డెవలప్ అయిపోతుంది. సో సాక్రిఫైసెస్, సో ఈ సాక్రిఫైసెస్, ఓకే, మెటీరియలిజం ఇవన్నీ డెవలప్ అయిపోతుంది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద పోస్ట్ వేదిక్ టైం పీరియడ్. పోస్ట్ వేదిక్ టైం పీరియడ్ లో అగైన్ సివిలైజేషన్స్ అంతా మెటీరియలిజం. ఎప్పుడైనా కానీ చూడండి ఇలా విలేజ్, మళ్ళీ మోడర్నైజేషన్, డెవలప్మెంట్, ఆ తర్వాత సమ్ కైండ్ ఆఫ్ రిలీజియస్ థింగ్ ఏదైనా అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో గౌతమ్ బుద్ధ గారు వచ్చారు. సో దోస్ బుద్ధిజం, జైనిజం, ఆల్ దీస్ ఆర్ ద అన్ఆర్థడాక్స్ స్కూల్స్. బుద్ధిజం, జైనిజం, ఇంకోటి కూడా వేరే స్కూల్స్ కూడా ఉన్నాయి, నాకు గుర్తు రావట్లేదు. ఓకే, ఐ హ్యావ్ టు సీ వేరియస్ అదర్ అన్ఆర్థడాక్స్ స్కూల్. సో ఈవెన్ అజీవిక, చార్వాక అంటే మెటీరియలిస్టిక్ ఫిలాసఫీ, రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టు. ఓకే, పెద్దగా మనకి ఇందులో ఇక్కడ ఏం లేదు, వచ్చారా, ఎంజాయ్ చేసామా, చచ్చిపోయారా, అంతే. ఓకే, ఇప్పుడు నాకు తెలిసిన చాలా మంది డైరెక్టర్స్ గుళ్ళకి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం కాలేదు. ఎప్పుడు నేను గుడి కన్నా వెళ్ళలేదు. ఐఎమ్ గ్రేట్ డైరెక్టర్, ఐ హావ్ లాట్ ఆఫ్ మనీ. సో ఎందుకు వీళ్ళ దేవుడు వీళ్ళకి హెల్ప్ చేయలేదు? సో ఇలా క్వశ్చన్స్, ఇలా బేసికలీ నేను నా ఫ్రెండ్స్ చేస్తా ఉంటే వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇస్తాడు. దేవుడు నిన్ను టెస్ట్ చేస్తున్నాడు, నువ్వు చేస్తావా చేయవా అని, లేకపోతే నువ్వు చేస్తున్న ప్రాసెస్ సరిగ్గా లేదు, ఇలా ఏదో ఆన్సర్స్ వస్తే మీరు ఒకసారి థింక్ చేయండి, మరి ఆన్సర్స్ ఏమైనా వస్తే నాకు ఇవ్వండి. నాకైతే నాకు అర్థం కాదు ఇవన్నీ థింగ్స్. ఓకే. ఫేట్ ఫిలాసఫీ ఎవరండి? ఫేటిజం, ఎవ్రీథింగ్ డెస్టినీ ఉంటుంది. ఆజీవిక వాళ్ళేనా? ఎవరు చెప్పారు అది? మొత్తం డెస్టినీ, మీరు చేయడానికి ఏం లేదు, ఫేట్, డెస్టినీ. ఆజీవిక వాళ్ళేనా? ఆజీవిక ఏదో ఏదో స్కూల్ ఉంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు గుర్తురావట్లేదు. ఎనీవన్ హూ సేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫేట్? వ్యతివాదన, వ్యతివాద థింగ్ నాకు తెలియదండి. సో ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ ద ఫేట్, గూగుల్ సెర్చ్. ఆజీవికాయనా? ఓకే. సో ఇప్పుడు దిస్ ఈజ్ వాట్, ఇప్పుడు బ్రాహ్మణిజం, జైనిజం ఎందుకు డెవలప్ అయింది? సో ఇక్కడ క్లియర్గా పాయింట్స్ మనం రాసేయవచ్చా? ఇప్పుడు నేను చదవాల్సిన అవసరం లేదు. బ్రాహ్మణిజం, జైనిజం ఎందుకు డెవలప్ అయింది? మెటీరియలిజంకి ఎగనెస్ట్ మెటీరియలిజం. సో వీళ్ళందరూ అప్పట్లో సాంస్క్రిట్ ఉండేది. సాంస్క్రిట్ జనాలకి అంతగా అర్థమయ్యేది కాదు. నేను ఇప్పుడు మీకు మీ అర్థమయ్యేలా, లోకాయత, వెరీ గుడ్. లోకాయత ఈజ్, ఎస్, లోకాయత ఎవరిచ్చారో నాకు తెలియదు. సో ఇప్పుడు చూడండి, ఇదే నేను GS4 ఎథిక్స్ లో కూడా యూజ్ చేస్తాను ఈ కాన్సెప్ట్స్.
సపరేట్గా అంత పట్టి కొట్టి రాదు మనకి. అక్కడ కావాల్సింది ఒకటో రెండో పాయింట్లు అండి. ఇవే కాన్సెప్ట్స్ మనం యూజ్ చేయొచ్చు సిచ్యువేషన్ని బట్టి. ఓకే, సినారియోని బట్టి మనం రిక్వైర్మెంట్ లోకాయత. ఓకే, మరి అజీవికా వాళ్ళు ఏం చెప్పారో నాకు గుర్తు రావట్లేదు. ఓకే, యూ హ్యావ్ టు గో త్రూ దోస్ థింగ్స్. సో బేసికలీ సాంస్క్రిట్ డిఫికల్టీ కాబట్టి ఇప్పుడు ఇప్పుడు నాని గారికి దేవుడితో మాట్లాడించాలి అంటే, మౌనికి, దేవికి, వీళ్ళందరికీ దేవుడితో మాట్లాడించాలంటే నేను మధ్యలో వచ్చి దేవుడినితో మాట్లాడు దేవి, పేరు దేవి అయినా కానీ ఆమె నేను నేను పూజ చేస్తేనే దేవుడు నీ మాట వింటాడు దేవి అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, రవి గారు వచ్చి అలా ఏం లేదు దేవి, నువ్వు జస్ట్ మెడిటేషన్ చేయి, దేవుడు ప్రతి చోట ఉన్నాడు అని చెప్పి, అది కూడా నేను లోకల్ లాంగ్వేజ్ పాలీలో చెప్పాడనమాట. సో దట్స్ హౌ ఒక్కసారిగా రే ఏంది ఇంత కాన్సెప్ట్, అసలు బుద్ధుడు మైండ్ బ్లోయింగ్ కదా. మనందరం ఈ పూజలు చేయాలి, ఇదేదో చేయాలి, సంస్కారాలు చేయాలి, ఇంత ఇంత డబ్బులు స్పెండ్ చేయాలి, ఏదేదో అనుకుంటా ఉన్నాం. ఇతరేంది జస్ట్ కళ్ళు మూసుకో అంటున్నాడు, దేవుడు ఎట్టున్నాడు అట్టున్నాడు, జస్ట్ కళ్ళు మూసుకుంటే చాలా అంటున్నాడు, మెడిటేషన్ మన లోపలే ఉన్నాడు అంటున్నాడు ఏంటి అని. సో ఒక కైండ్ ఆఫ్ రెవల్యూషన్ అనమాట. సో సూపర్ హిట్ అయిపోయింది, సూపర్ ఫేమస్ అయిపోయాడు బుద్ధుడు. ఓకే, సింప్లిసిటీ, సింప్లిసిటీ జనాలు అందరూ విసిగెత్తిపోయారు దేనికి, ఈ సాక్రిఫైసెస్. ఓకే, ఒకవైపు ఏమో ఇప్పుడు ఎంత ట్రై చేసినా బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ వీళ్ళది కొద్దిగా వాళ్ళు స్టేటస్లో పెరగలేకపోతున్నారు. సో దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ థింగ్, దే వాంట్ టు గో అగెన్స్ట్ దిస్ థింగ్. మీరు ఎంత చేసినా, మీరు సివిల్స్ క్లియర్ చేయలేరు, ఏబిపిఎస్సి క్లియర్ చేయలేదు అంటే మీరు చదువుతారా? సో మీరు ఎంత చేసినా నువ్వు ఇదే అన్న దాని నుంచి ఇది బ్రేక్ చేసింది, స్టీరియోటైప్స్. సో స్టీరియోటైప్ బ్రేకింగ్. ఓకే, హార్మోనీ, ఈక్వాలిటీ, హార్మోనీ, ఈక్వాలిటీ, ఫెయిర్నెస్, దీనికి తోడు ప్యాట్రనేజ్. ఎవరు ప్యాట్రనేజ్ ఇచ్చారు? ఓకే, బుద్ధ లాంటి గ్రేట్ పీపుల్కి అశోక లాంటి వాడు తోడయ్యాడు. ఓకే, సో అశోక ఆయన తాతగారేనా, హూ ఇస్ చంద్రగుప్త మౌర్య, ఐ థింక్, రైట్. చంద్రగుప్త మౌర్యకి అశోక మధ్యలో ఎవరైనా ఉన్నారా? ఐమ్ నాట్ ఏబుల్ టు రీకాల్. ఓకే, వన్స్ చెక్, తర్వాత రివిజన్ చేసి నేను చెప్తాను. చంద్రగుప్త మౌర్య ఇస్ బేసికలీ జైనిజం ఫాలో చేస్తూ ఉంటారు. ఓకే, దిస్ ఈస్ వాట్ ఐ యూస్ టు సే. నేను బేసికలీ మధ్యలో బిందుసారా ఉంటారు, రైట్. ఓకే, అజ్వికా ఫిలాసఫీ ఇస్ కాల్డ్ నివ్యతివాద, మీనింగ్ నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. వెరీ నైస్ కదా, చూడండి. సో అది ఎథిక్స్లో ఎంత బాగా యూజ్ చేయొచ్చు మనం, నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇదేంటి స్టాయిసిజం కూడా మీరు ఉంటారు. ఓకే, స్టాయిసిజం. సో సేమ్ థింగ్ వీళ్ళు కూడా అదే చెప్తారు, మీ చేతిలో ఉన్నది చేయండి అంతే, అంత లేనిది మన చేతిలో వదిలేయండి. ధోని కూడా ఎక్కడో చెప్తాడనమాట, మనం చేసి పాసిబుల్ అయినంత వరకు చేయాలని చెప్పి. సో ఎగ్జాక్ట్ అది కాకపోయినా కానీ వీ కెన్ యూజ్ దోస్ ఫిలాసఫీస్. ఓకే, నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే, సో బేసికలీ ఇక్కడ చూడండి, ఇప్పుడు చంద్రగుప్త మౌర్య ఒకరు వేరే జైనిజం ఫాలో చేశారు. తర్వాత బింబిసారా గారు వేరు. ఓకే, వీళ్ళు ఇంకా వీళ్ళని ఓడించే మౌర్యాస్ వస్తారు. ఓకే, సో బింబిసారా ఇస్ డిఫరెంట్ పర్సన్. ఓకే, నేను బింబిసారాకి వెళ్ళినప్పుడు ఆయన గురించి ఏమో చెప్పేస్తారేమో అన్నారు. నాకు ఆ వైలెన్స్ తట్టుకోలేకపోయినా ఫస్ట్ హాఫ్ లో వాళ్ళు చూపించింది, అమ్మో. ఓకే, సో బేసికలీ ఇక్కడ మీరు చూస్తే ఇండియాలో చూడండి, రిలీజియన్ కూడా ఇదే ఫాలో చేయాలి, ఇలాగే ఉండాలి అన్నది ఏం లేదు. ఆయన ఒకటి ఫాలో అయ్యారు, ఆయన కొడుకు ఒకటి, ఆయన అన్నాడు ఒకటి. సో దట్ ఫ్లెక్సిబిలిటీ వీ షుడ్ హ్యావ్, దట్స్ వాట్ మేక్స్ యూ సెక్యులర్. ఎవరికి నచ్చింది వాళ్ళు చేయండి. ఎవరిని ఎందుకు నువ్వు చేస్తున్న తప్పు, ఇదే చేయాలి, ఇది రైట్, ఇది రాంగ్, దట్ షుడ్ నాట్ బి దేర్ ఎనీవేర్. ఓకే, సో స్ట్రెస్ చేసి ఫోర్స్ చేస్తేనే ప్రాబ్లమాటిక్ కండిషన్స్ వస్తుంది. ఇదే రైట్, ఇదే మిగతాదంతా తప్పు, నీకుదేం తెలియదు అంటే లెట్ దెమ్ ఫాలో వాట్ దే వాంట్. Okay, leave that. That is called secularism. Okay, so that is what it is there, and this is why Buddhism got famous. Okay, ఇప్పుడు నేను బుద్ధిజం ఇన్ ఏపీ చదవాలి, ఆంధ్రప్రదేశ్లో బుద్ధిజం గురించి చదవాలి. అప్పుడు నౌ ఐ లింక్డ్ దిస్ థింగ్ టు ద శాతవాహనాస్ గారు టైం పీరియడ్లో కానీ, లేకపోతే ఇష్వాకుస్. పాయింట్స్ ఇవే, రీజన్స్ ఏంటిది ఇదే. ఆ తర్వాత మన దాంట్లో మహాయానిజం, హీనయానిజం ఇది ఎలా గ్రో అయింది, ఆచార్య నాగార్జున దాన్ని ఎలా ప్రమోట్ చేశారు. ఓకే, ఆ తర్వాత ఫైనల్గా డౌన్ఫాల్ ఎలా అయింది, దాంట్లోంచి కొన్ని ఫ్యాక్ట్స్ లైక్, ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ మేజర్గా బుద్ధిస్ట్ సైట్స్ ఏమున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఓకే, బత్తిపోలు ఇవన్నీ ఏదో ఉన్నాయి కదా, నాకు గుర్తురావట్లేదు. ఓకే, సో అలా నేను ఒక 2 or 3 పాయింట్స్, మనం ఫ్యాక్ట్స్ మీకు క్వశ్చన్గా ఆంధ్రప్రదేశ్లో ఆర్కియలాజికల్ సైట్స్ అన్ని బుద్ధిజం రాయండి, అలా రాయడు. బ్రాడ్గా ప్యాటర్నేజ్, డౌన్ఫాల్, ఓకే, ఇది ఏంటి అని అడుగుతాడు. ఓకే, ఆర్ ఇంపాక్ట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద బుద్ధిజం. సో వాళ్ళ యొక్క రెండు బుక్స్, 2 మేజర్ సైట్స్, ఇవి గుర్తుపెట్టుకుంటాను నేను. ఇప్పుడు మేజర్ పాయింట్స్ ఇవే. డౌన్ఫాల్ ఎందుకైంది? డౌన్ఫాల్ యూ మైట్ బి నోయింగ్, వజ్రయాన వచ్చింది. ఓకే, వాళ్ళ దాంట్లో కూడా ఆల్ దీస్ థింగ్స్, ఐడల్ వర్షిప్, ఈ తారా సిస్టమ్. ఓకే, వీళ్ళందరూ
బుద్ధుడి యొక్క ఐ డోంట్ నో వాట్ యాక్చువల్లీ ఈస్, బట్ సమ్హౌ ఇట్ గాట్ డీజనరేటెడ్. ఓకే, సో సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ బీన్ ఇంట్రొడ్యూస్డ్. ఆ తర్వాత ఈవెన్ అటాక్స్ హ్యాస్ హ్యాపెండ్. ఓకే, సో మెనీ బుద్ధిస్ట్ గాట్ అటాక్. మీరు తెలిసే ఉంటుంది, శశాంక అని ఒక కింగ్. ఓకే, ఈయనే బోధి, వాట్ ఈస్ దట్ మేజర్ ట్రీ, బుద్ధుడు మెడిటేషన్ చేసి ఆ ట్రీని కట్ చేసేస్తాడు ఈయన. ఓకే, సో మేజర్ అటాక్స్ హ్యాపెన్ ఫ్రమ్ ద వేరియస్ హిందూ కింగ్స్. ఓకే, తర్వాత ప్యాటర్నేజ్ రాలేదు. ఓకే, దట్స్ హౌ బుద్ధిజం గాట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద ఇండియా. జైనిజం ఎందుకు ఎలిమినేట్ అయింది? బుద్ధిజం గాట్ ఫేమస్ బికాస్ ఆఫ్ ఇట్స్ మిడిల్ పాత్. ఇప్పుడు కూడా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఐ ట్రై టు ఫాలో మిడిల్ పాత్. యోగా, మెడిటేషన్ అని చెప్పి ఐ ట్రై టు ఫాలో దోస్ థింగ్స్. నాన్ వెజ్ తినద్దు, వెజ్ తినండి, వీటికి దూరంగా ఉండండి, అది ఇది ఇలా ఉంటుంది. సో ఒకసారి పిచ్చి ఎక్కినప్పుడు ఇది తినొద్దు, అది తినొద్దు, పోనీ మెడిటేషన్ చేసి ఏమైనా చూసానా అంటే ఏమీ చూసింది ఉండదు. ఓకే, వీళ్ళందరూ పిచ్చి పట్టి చెప్పారేమో నాకు ఎందుకు అని చెప్పి మిడిల్ పాత్. సో బుద్ధుడు చెప్పింది మిడిల్ పాత్. అగైన్ ఐ ట్రై టు టేక్. మరీ అన్నీ వదిలేసి సెయింట్ లాగా బతుకుతూ ఉంటే ఒక టైంలో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. మరీ మెటీరియలిజంలోకి వెళ్ళినా కానీ అప్పుడు కూడా మీకు చూస్తే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏంటిది అస్తమానం కోళ్ళని, మేకల్ని, జింకల్ని తింటూ, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మెటీరియలిజం, అమ్మాయిలు అబ్బాయిలు అంటూ ఇలా తిరుగుతూ ఉంటూ, సో యూ లీవ్ ద మీడియా, సినిమాలు అంటూ తిరుగుతూ ఉంటూ మెటీరియలిజం ఇదే ఉండండి, ఫ్రస్ట్రేషన్ అటు సైడ్ కూడా వస్తుంది. ఆల్వేస్ ఫాలో ద మిడిల్ పాత్. ఇది కాదు, అది కాదు. ఓకే, సో దట్స్ వాట్, ఓకే, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు డిస్కస్ టిల్ టుడే. ఓకే, సో ఐ థింక్ వీ హ్యావ్ ఎ గ్రేట్ డిస్కషన్. మీరు ఐ థింక్ మీరు వెళ్ళిన తర్వాత రివిజన్ చేయండి. రేపు ఐ ట్రై టు టేక్, అండ్ ఐ ట్రై టు టేక్. రేపు వేదిక దాకా అయిపోయింది. ఇప్పుడు చూడండి మన సిలబస్ ఎక్కడ దాకా కవర్ చేసాము, వేరియస్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీస్. చూడండి బుద్ధిజం. ఓకే, ఆ తర్వాత ఏమైందండి ఒక్కసారి ఐ వాంట్ టు డిస్కస్. జానపదాస్ వచ్చాయి. జానపదాస్ వేదిక్ టైం పీరియడ్లో వచ్చింది. సో ఈ జానపదాస్ అంటే సెటిల్మెంట్స్ అయినాయి. ఈ సెటిల్మెంట్స్ అంటూ గ్రో అవుతూ దెన్ యూ హ్యావ్ గాట్ ద మహాజానపదాస్. మహాజానపదాస్ దీంట్లోనైనా మగధ గురించి మనం చదువుతాము. ఓకే, 16 మహాజానపదాస్ డెవలప్ అయినాయి. రైట్, ఆ 16 మహాజానపదాస్ ఏంటిదని ప్రిలిమ్స్లో అడుగుతాడు. దాని క్యాపిటల్స్ ఏంటి అని మెయిన్స్లో అడగడు. ఓకే, ఎందుకు ఈ మగధ అన్నది వెల్ డెవలప్డ్? మగధ ఎస్పెషల్లీ మీ బీహార్ రీజియన్లోనే మగధ అన్నది వెల్ డెవలప్డ్. ఎందుకు? ఇప్పుడు మీరు చూస్తే మౌర్యన్ సిస్టమ్స్ ఇదంతా ఓకే ఆ ఏరియాలోనే డెవలప్ అయింది. ఓకే, సో ఎందుకు? కెన్ సమ్వన్ సే వై దట్ థింగ్ ఈజ్ వెల్ డెవలప్డ్? వన్స్ అగైన్, వై మగధ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్? సో బేసికలీ మీరు చూస్తే అక్కడ జోగ్రఫికల్ రీజన్స్ ఉంటాయి. జోగ్రఫికల్ రీజన్స్లో మనకి ఫర్టైల్ అగ్రికల్చర్ ల్యాండ్, వెరీ గుడ్. జోగ్రఫికల్ ఫ్యాక్టర్స్, జోగ్రఫికల్. ఆ తర్వాత గ్రేట్ లీడర్స్ గురించి కూడా మాట్లాడండి. లీడర్షిప్, రిసోర్సెస్. ఓకే, సో అండ్ దెన్ వాట్ ఎల్స్? ట్రేడ్ అండ్ కామర్స్ వెల్ డెవలప్డ్ ఉంటాం. సో అక్కడ జోగ్రఫీ వల్ల ట్రేడ్ అండ్ కామర్స్ ఇస్ ఆల్సో వెల్ డెవలప్డ్. అన్ఆర్థడాక్సీ, సొసైటీ అంతా వెల్ మెచ్యూర్డ్. సో ఎప్పుడు కూడా సొసైటీ ఆర్థడాక్స్ ఉంటుందా, వాళ్ళు డెవలప్ అవ్వరు, మనల్ని డెవలప్ కానివ్వరు. సో మీరు ఎప్పుడు, అందుకే నాకు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అంటే చాలా బాగా నచ్చుతారు. ఓన్లీ థింగ్ నాకు ప్రాబ్లమాటిక్ ఏంటంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎప్పుడు చూసినా డిప్రెస్గా, ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు. ఏదో ప్రపంచం కోల్పోయినట్టు. అలా ఉండద్దండి. మనకి లైఫ్లో మనం గెలిస్తే మనం తోపులం, ఓడిపోతే మనం తోపులం కాదు అన్నట్టు కాదు. ఓకే, సో మనకి సక్సెస్ వచ్చినా రాకపోయినా, ఫెయిల్యూర్ వచ్చినా మనం సేమ్ ఉండాలి. వీ షుడ్ నాట్ ఫీల్ ఇన్ఫీరియర్. మనం ఎవరికి తక్కువ కాదు, ఎవరికి ఎక్కువ కాదు, మనమే ఒకటే. సో మనం ఐఏఎస్లు, ఐపీఎస్లు అయిపోయినంత మాత్రాన ఒకళ్ళకంటే ఎక్కువ కాదు, అవ్వకపోతే ఒకళ్ళకంటే తక్కువ కాదు. ఎవరైనా ఒకటే, అందరూ ఒకటే, అందరూ ఎఫర్ట్ చేయాలి. సో యూ నీడ్ నాట్ ఫీల్ ఎనీ కైండ్ ఆఫ్ షై, ఎనీ కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఆర్ ఎనీథింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద రీజన్స్ వై మహాజానపదాస్ హావ్ బీన్ డెవలప్డ్. ఐ వాంట్ యూ టు డూ వై, what are the similarities and differences between the Buddhism and Jainism? Similarities and differences between the Buddhism and the Jainism. I want you to see Buddhist, Jain art and culture contribution, art and architecture contribution. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటున్నారు. ఈరోజు వెళ్ళి చూడండి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని మాట్లాడేసరికి ఇప్పుడు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో మనకి ఫస్ట్ మీకు గుర్తొచ్చేది స్తూపాస్, రైట్? ఓకే, ఈ స్తూపాస్ లైక్ మౌర్యన్ టైం పీరియడ్ 84,000 స్తూపాస్ కట్టారంటారు. ఆ తర్వాత పోస్ట్ మౌర్యన్ టైం పీరియడ్లో కూడా దాన్ని డెవలప్ చేశారు. ఓకే, వేరియస్ థింగ్స్ ఉంటాయి. సో ఆ తర్వాత యూ మైట్ సీ, ఓకే, ఇప్పుడు జైన్లో కూడా యూ విల్ సీ దోస్, ఎక్కడ మౌంట్ అబూ దగ్గర యూ హ్యావ్ దోస్ టెంపుల్స్, అండ్ యూ హ్యావ్ వేరియస్ కల్చర్స్.
మథురా స్కల్ప్చర్స్, ఆల్ దోస్ థింగ్స్ యూ హ్యావ్ స్కల్ప్చర్స్. పెయింటింగ్స్ ఉన్నాయి, అజంతా పెయింటింగ్స్, ఇవన్నీ బుద్ధ కాపర్ థింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత వాట్ ఆర్ దోస్ థింగ్స్, మేజర్ థింగ్ నాకు గుర్తు రావట్లేదు ఏంటిది అది, ఆ స్ట్రక్చర్, ప్రేయర్ ప్లేసెస్ ఒకటి, రెస్టింగ్ ప్లేసెస్ ఒకటి, రెండు ఉంటాయి దాని. విహారాసా, చైత్యాస్ అండ్ విహారాస్, చైత్యాస్ అండ్ విహారాస్. సో చైత్యాస్ ఈస్ ఫర్ ద ప్రేయర్ పర్పస్ అండ్ విహారాస్ ఈస్ ఫర్ ద రెస్టింగ్ పర్పసెస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో దాంట్లో ఏముంది. ఆ తర్వాత లిటరేచర్, మినియేచర్ లిటరేచర్, పాలా ఆర్ట్ కూడా ఉంటుంది. ఐ వాంట్ యూ గైస్ టు డూ దిస్ హోంవర్క్, లిటరేచర్ గురించి చదవండి. ఓకే, ఆ తర్వాత ఇవన్నీ చూడండి, ఆర్ట్ ఫామ్ లో వస్తుంది. ఆర్ట్ ఫామ్ లో లిటరేచర్, పెయింటింగ్ ఇది వస్తుంది. ఆర్కిటెక్చర్ లో స్తూపాస్, స్కల్ప్చర్స్ ఇవన్నీ వస్తాయి, బోత్ బుద్ధిజం కి జైనిజం కి. సో బుద్ధిజం జైనిజం లో మేజర్ ఇంపార్టెంట్ బుక్స్ ఏంటిది. సో నేను నా ప్రిపరేషన్ టైం పీరియడ్ లో అలా, దట్స్ హౌ ఐ యూస్ టు మేక్. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, నా పక్కన ఉందో లేదో నాకు గుర్తు లేదో, ఒకసారి ఉంటే నేను ఇస్తాను. సో ఇప్పుడు బుద్ధ లిటరేచర్ కి అప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న షార్ట్ నోట్స్ లోంచి ఒకటి ఇక్కడ ఇస్తున్నాను చూడండి. బుద్ధిస్ట్ లిటరేచర్ లోంచి లైక్ మనకి మాక్సిమం అడిగితే యూపీఎస్సీలో దిస్ వాజ్ అ రేర్, చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అయిపోతుంది. సో అశ్వఘోష ఇదంతా ఒక్కొక్క పాయింట్ నేను గుర్తుపెట్టుకుంటాను అనమాట. అశ్వఘోష, బుద్ధ చరిత, తర్వాత మిలింద పాను, ఇదంతా నేను షార్ట్ నోట్స్ అలా పెట్టుకున్నాను. మిలింద పాను ఇవన్నీ మీకు చూస్తే గుర్తొస్తాయి కదా. మిలింద పాను, త్రిపీటకాస్, త్రిపీటకాస్. ఓకే, ఆ తర్వాత ఎడ్యుకేషన్కి వీళ్ళు ఏం చేశారు, ఎడ్యుకేషన్ యొక్క ఇంపాక్ట్ గురించి మనకి నలందాస్, నలంద. ఆ తర్వాత పాలాస్ టైం పీరియడ్లో యూ హ్యావ్ సోమపురి, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత దిస్ ఈస్ హౌ ఐ హ్యావ్ మేడ్. ఓకే, ఐ వాంట్ యూ టు గో త్రూ ద సేమ్ థింగ్. జైన్స్ వాళ్ళు కూడా కల్పసూత్ర, హరిసేన, జినసేన. ఓకే, అలా జస్ట్ అలా షార్ట్ నోట్స్ రాసుకున్నాను మీకు. మీరు ఐ వాంట్ యూ టు డూ దిస్ థింగ్, డూ దిస్ హోంవర్క్. ఓకే, సో వన్స్ యూ హ్యావ్ డన్ దిస్ హోంవర్క్, అలాగే ఆంధ్రప్రదేశ్లో స్పెసిఫిక్గా ఏం ఆర్కియలాజికల్ సైట్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ ఆఫ్ బుద్ధిజం ఎలా ఉంది, ఫెయిల్యూర్ ఎలా ఉంది, డౌన్ఫాల్ ఎలా అయింది, ఎవరు ప్రమోట్ చేశారు, దిస్ హ్యాస్ టు బి కవర్డ్ బై టుమారోస్ క్లాస్. నాగార్జున అగైన్ మాధ్యమిక. ఓకే, సో డూ దిస్ హోంవర్క్. రేపు మనం మిగిలిన టాపిక్స్ ని రివిజన్ చేద్దాము. విల్ ట్రై టు ఫినిష్ ఆఫ్. ఓకే, 1-2 days లో మనం ఏన్షియంట్ థింగ్ ని మనం ఫినిష్ చేద్దాం. ఓకే, ఐఎమ్ గివింగ్ యూ. ఓకే, ఏపీ హిస్టరీలో రేపు మీకు ఇస్తున్న హోంవర్క్, ట్రై టు ఫినిష్ దిస్ థింగ్. ఇప్పుడు చూడండి, ఏపీ హిస్టరీ మెటీరియల్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ దగ్గర ట్రై టు ఫినిష్ దిస్ థింగ్. శాతవాహనాస్, ఇష్వాకుస్ లో మనకి బుద్ధిజం అండ్ జైనిజం ఇన్ ఆంధ్రప్రదేశ్. చూడండి, సెక్స్ అండ్ డాక్ట్రిన్స్ ఇది కూడా నేను ఇచ్చాను. ఎక్స్పాన్షన్, ప్యాటర్నైజ్, గ్రోత్ ఆఫ్ జైనిజం. ఇక్కడ దాకా ట్రై టు డూ దిస్ థింగ్. ఇక్కడ దాకా మనకి మీకు రివిజన్ తో సహా ఇది అయిపోవాలి. అండ్ ఇన్ ద సేమ్ థింగ్ ఏన్షియంట్ హిస్టరీ అండ్ కల్చర్ లో టిల్ ద వేదాస్ అండ్ టిల్ ద బుద్ధిజం, ఆర్థోడాక్స్ ఫిలాసఫీస్, ఆర్థోడాక్స్ స్కూల్స్ ఇది అయిపోవాలి. ఓకే, సో వీ విల్ ట్రై టు రివైజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఎస్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ ద పేపర్ 1. గట్టిగా మన ఛానల్ నుంచి ర్యాంక్స్ రావాలి, స్టూడెంట్స్ రావాలి, అట్లీస్ట్ మనకి సాటిస్ఫాక్షన్ రావాలి. ఓకే, ఇస్ దిస్ క్లాస్ హెల్ప్ఫుల్? హ్యాపీ వర్కింగ్? హెల్ప్ అవుతుందా క్లాస్? ఓకే, యా, ఓకే, వెరీ గుడ్ టు నో. ఓకే, ఓకే, సో చదవండి. ఓకే, ఐ గివెన్ యూ టార్గెట్. సో మనకి 2 weeks ఉన్నాయి. ఎగ్జామ్ బాగా రాయాలి. రాసిన తర్వాత వీ విల్ డిస్కస్. మన మన ఎఫర్ట్స్ మనం పెట్టేశాము. మే 9th ఎగ్జామ్, మే 2nd to 9th మే 9th చిల్లుగా పడుకోవాలి. ఓకే, 10th విల్ రిలాక్స్ అండ్ విల్ డూ అదర్ థింగ్స్. ఓకే, సో నెక్స్ట్ వాట్ ఎవర్ ద టైమ్ వీ హ్యావ్ ఫర్ ద నెక్స్ట్ 21 days to 30 days, వీఆర్ ఆన్ ఫైర్ మోడ్. ఓకే, సూపర్ హై మోడ్లో వెళ్ళాలి, కొట్టడానికి ఇంకొక లేనట్టు చదవాలి. ఓకే, చలో, గుడ్ బెస్ట్, గుడ్, ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బై బై, రేపు కలుద్దాం మళ్ళీ.